హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక పవర్ఫుల్ స్కాల్పింగ్ స్ట్రాటజీని నేర్చుకుందాం. ఈ స్ట్రాటజీ యాక్యురసీ వచ్చి 80% ఫ్రెండ్స్. దీన్ని మీరు పర్ఫెక్ట్గా అడాప్ట్ చేసుకుని రూల్స్ ఫాలో అవుతూ ట్రేడ్ చేయగలిగితే మాత్రం 90% కూడా రావడానికి ఎక్కువైతే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఏదో స్ట్రాటజీ వినగానే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఫండ్స్ వేసి డైరెక్ట్గా లైవ్ మార్కెట్లో ట్రేడ్ చేయడం కాదు ఫ్రెండ్స్. మనం ఏ స్ట్రాటజీ నేర్చుకున్నా కూడా మనం ఎగ్జామ్కి ఎంత బాగా అంటే ఎంత శ్రద్ధగా ప్రిపేర్ అవుతామో అంతే శ్రద్ధగా ఏ స్ట్రాటజీనైనా నేర్చుకోవాలి. నేర్చుకోవడం అంటే బ్యాక్ టెస్ట్ చేయాలి, లైవ్ మార్కెట్లో ప్రాపర్ ట్రేడింగ్ చేసి మనం ప్రాపర్గా మనం ట్రేడింగ్లో చెప్పిన విధంగా మనం ఎంట్రీ ఎగ్జిట్ అనేవి మనం తీసుకోగలుగుతున్నాం. ఒకవేళ తీసుకుంటే ఆ ప్రైస్ ఎంత అన్నది మనం నోట్ చేసుకోవాలి. టార్గెట్ రీచ్ అయిందన్నదా లేదా స్టాప్ లాస్ హిట్ అయిందా అన్నది మనం మనం ప్రతిదీ కూడా నోట్ చేసుకోవాలి. అలా మనం మనకి ఎన్ని ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఈ స్ట్రాటజీ ద్వారా మనకి కనిపించాయి, అలాగే లేదా ఆ స్ట్రాటజీ మనకి ఎన్ని సిగ్నల్స్ ఇచ్చింది, ఇచ్చిన సిగ్నల్స్లో ఎన్ని విన్ అయినాయి లేదా ఎన్ని లూజ్ అయ్యాము అనేది మనం ప్రతిదీ కూడా రాసుకోవాలి. అలా చేయగా ఏమవుద్దంటే మనకు తెలియకుండానే ఆ స్ట్రాటజీ మనం అడాప్ట్ చేసుకోగలుగుతుంది. తర్వాత మీరు చాలా పేపర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. అందులో అంటే రియల్ మనీ కాదు, అవి ఫేక్ మనీయే అనుకోవచ్చు. మనం అంటే రియల్గా ట్రేడింగ్ చేస్తే మనం ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తాం అదే ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతాం అన్నమాట. సో ఆ విధంగా కొన్ని డేస్ కానీ కొన్ని మంత్స్ కానీ చేసుకుని బాగా నేర్చుకుని మన హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి లోయర్ టైం ఫ్రేమ్స్ ఇచ్చేటూ మనం ప్రతిదీ కూడా బ్యాక్ టెస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఆ స్ట్రాటజీని మనకి క్లియర్గా అర్థమవుద్ది. అలా అర్థమైనప్పుడే మనం రియల్ మార్కెట్లో ఫాస్ట్గా ఎంట్రీ ఎగ్జిట్లు అనేది తీసుకోవడం జరుగుతుంది. అంతే తప్ప ప్రాక్టీస్ లేకుండా ఏ స్ట్రాటజీని కూడా మీరు ఈ లైవ్లో రియల్ మనీతో అప్లై చేయొద్దు ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ మనం చెప్పుకునే స్ట్రాటజీ స్కాల్పింగ్ కదా. ఫస్ట్ చాలా మందికి బిగినర్స్కి స్కాల్పింగ్ అంటే ఏంటనేది తెలియకపోవచ్చు. స్కాల్పింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే స్కాల్పింగ్ అనేది ఒక ట్రేడింగ్ టెక్నిక్ ఫ్రెండ్స్. ఇన్ సింపుల్ టర్మ్లో చెప్పాలంటే ఇది ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ స్ట్రాటజీ. అంటే మనం ఈ స్ట్రాటజీ ద్వారా ఒక ట్రేడ్ని కొన్ని సెకండ్స్ నుంచి కొన్ని మినిట్స్లోనే, అది స్టాక్స్ అవ్వచ్చు, కమోడిటీస్ అవ్వచ్చు, ఇండెక్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మనం ఒక కొన్ని మినిట్స్లో ఆ ట్రేడ్ని ఎంట్రీ తీసుకుంటాం, అలాగే ఎగ్జిట్ ప్లాన్ చేసుకుంటాం. అంటే కొన్ని పాయింట్స్ అన్నమాట, టార్గెట్స్ కొన్ని పాయింట్స్ ఉంటాయి, అలాగే స్టాప్ లాస్ కూడా కొన్ని పాయింట్స్ మనం ప్లాన్ చేసుకుంటాం. అంటే మనం ఈ ట్రేడ్ తీసుకునేటప్పుడు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాం, తక్కువ పాయింట్స్ అనేవి టార్గెట్స్ అలాగే స్టాప్ లాస్ ప్లాన్ చేసుకుంటాం. ఎంత స్పీడ్గా మనం ఎంట్రీ తీసుకుంటాం అంతే స్పీడ్గా మనం ఎగ్జిట్ అయిపోతాం. అంటే టార్గెట్ రీచ్ అయినా ఎగ్జిట్ అయిపోతాం, లేదా స్టాప్ లాస్ హిట్ అయినా ఎగ్జిట్ అయిపోతాం. ఒక ట్రేడింగ్ సెషన్ ఉందనుకోండి, మనకి మార్కెట్ అనేది 9:15కి ఓపెన్ అవుద్ది, 3:30 క్లోజ్ అవుద్ది. జనరల్గా మనం స్కాల్పింగ్ కాకుండా మనం పొజిషనల్ ట్రేడింగ్ కానీ ఇంక వేరే వేరే మెథడ్స్ ఏదో యూజ్ చేసినా కూడా మనకి మ్యాక్సిమం డేలో ఉండే ట్రేడ్స్ అని ఉంటే మహా అయితే ఒక 10-15 అంతకన్నా తక్కువ ఉండొచ్చు, లేదంటే మ్యాక్సిమం 20 లోపే ఉండొచ్చు. కానీ ఈ స్కాల్పింగ్ అనేసరికి ఏమవుతుందంటే తక్కువ టైంలో ఎక్కువ ట్రేడ్స్ చేస్తాం. అంటే తక్కువ ప్రాఫిట్స్ మాట. 3 పాయింట్స్ అని, 5 పాయింట్స్ అని, 10 పాయింట్స్ అని, 20 పాయింట్స్ అని, అంటే లాట్స్ ఇంక్రీజ్, అంటే మనకి ఎక్కువ లాట్స్ తీసుకుంటాం కదా, 10 లాట్స్ అని, 20 లాట్స్ మీద. అంటే మనకు తక్కువ పాయింట్స్ వచ్చినా కూడా మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అంటే ఓవరాల్గా డేలో చూసేటప్పటికి మనకి ప్రాఫిట్ అనేది పెద్ద కనిపిస్తుంది. అంటే ఇది రిస్క్ పరంగా చూసుకుంటే ఈ టెక్నిక్ ద్వారా మనకి రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనకి ఏంటంటే మనకి చార్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అంటే బాగా చార్ట్ రీడ్ చేయగలగాలి. అంటే మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత బాగా మనం ఈ టెక్నిక్ యూజ్ చేసి మనం మనీని గెయిన్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనీని గెయిన్ చేయొచ్చు కదా అని చెప్పి డైరెక్ట్గా మార్కెట్లోకి వెళ్ళి ట్రేడ్ చేయడం కాదు. మీకు ఇనిషియల్గా మీకు స్టార్టింగ్లో చెప్పిన ప్రకారమే ప్రతిదీ కూడా బ్యాక్ టచ్ చేయాలి. ఓకే, స్కాల్పింగ్ ఏంటనేది మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఏంటనే చూద్దాం, కీ ట్రేడింగ్ పారామీటర్స్. అంటే ఇప్పుడు మనం ఏ స్ట్రాటజీ నేర్చుకున్నా కూడా ఫస్ట్ ఆ స్ట్రాటజీ పారామీటర్స్ ఏంటో అన్నది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అంటే స్ట్రాటజీ పారామీటర్స్ అంటే ఏంటి, ఏదైనా ఒక స్ట్రాటజీ ఉందనుకోండి, ఆ స్ట్రాటజీలో మనకి టైం ఫ్రేమ్ ఏంటి, చార్ట్ టైప్ ఏంటి, టెక్నికల్ ఇండికేటర్స్ ఏంటి, అలాగే ఆ స్ట్రాటజీని మనం అప్లై చేస్తున్నప్పుడు రిస్క్ ఎంత తీసుకోవాలి, అలాగే మనం ఈ స్ట్రాటజీలో ప్రైస్ యాక్షన్ ఒకవేళ యూజ్ చేస్తే ఆ చార్ట్ ప్యాటర్న్స్ అవ్వచ్చు, లేదా క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఏంటి అన్నది ఎలా ఐడెంటిఫై చేయాలి, నెక్స్ట్ ఈ స్ట్రాటజీ ఏ మార్కెట్లో సూటబుల్ అవుతుంది అన్నది కూడా మనం ప్రతిదీ కూడా
తెలుసుకోవాలి. అయితే ఇది మనకి ప్రతిదీ కూడా ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. నెక్స్ట్ పారామీటర్ వచ్చి టైం ఫ్రేమ్ ఫ్రెండ్స్. సో ఈ టైం ఫ్రేమ్కి వచ్చి మనం ఇనిషియల్గా 5 minutes ప్రాక్టీస్ చేయండి, తర్వాత స్లోగా 3 minutesకి, తర్వాత 3 minutes నుంచి 1 minute స్విచ్ చేయండి. సో ఇక్కడ 3 type of టైం ఫ్రేమ్స్ ఎందుకు ఇవ్వబడినాయి అంటే ఫ్రెండ్స్, బిగినర్స్కి 5 minutesకి ఎందుకు ప్రిఫర్ చేయాలి, తర్వాత కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చిన 3 minutes, తర్వాత ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిన 1 minute ఎందుకు చేంజ్ అవ్వాలంటే ఫ్రెండ్స్, మనం స్కాల్పింగ్ మోస్ట్ ఆఫ్ టైమ్స్ 1 minute చేస్తాం. డైరెక్ట్గా 1 minute ట్రేడ్ చేయడం అంటే దానికి చాలా స్కిల్స్ అనేవి మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం హయ్యర్ టైం ఫ్రేమ్లో ప్రాక్టీస్ చేయాలి, తర్వాత హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి కొంచెం లోయర్ టైం ఫ్రేమ్కి, దాని నుంచి ఇంకా స్మాల్ టైం ఫ్రేమ్కి మనం వచ్చి రావడం వల్ల ఏంటంటే మనం స్లోగా అడాప్ట్ చేసుకోగలుగుతాం. అంటే ప్రతిదీ అర్థం అవుతుందన్నమాట మనకి. స్లోగా మన హయ్యర్ టైం ఫ్రేమ్లో ఆ ప్రైస్ మూమెంట్ అవ్వచ్చు, లేదంటే ఆ ప్యాటర్న్స్ అవ్వచ్చు, వాటిని ఎలా మనం రికగ్నైజ్ చేయగలుగుతున్నాం అనేది మనకి ఈజీగా ఉంటుంది. హై టైం ఫ్రేమ్లో మనం ఈజీగా ఇనిషియల్ టైంలో మనం లెర్నింగ్ కారు అంటే ఏంటంటే మనకి ఫస్ట్ ఎప్పుడు హైయర్ టైం ఫ్రేమ్ దగ్గర నుంచి లోయర్ టైం ఫ్రేమ్కి వెళ్ళాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 minutes అన్నాం కదా, బిగినర్స్ 5 minutes నేర్చుకోవాలి, 5 minutes టైం ఫ్రేమ్లో ఇనిషియల్గా నేర్చుకోమంటున్నాం కదా. అంటే ఈ 5 minutes టైం ఫ్రేమ్లో బిగినర్స్కి మార్కెట్ మూమెంట్స్ అలాగే ప్రైస్ ప్యాటర్న్స్ని తెలుసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ టైం ఫ్రేమ్లో. ఎలా అయితే క్విక్గా చేంజెస్ వచ్చినా కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా నేర్చుకోవడానికి మనకి టైం దొరుకుతుంది ఫ్రెండ్స్. అంటే ఈ 5 minutesలో మనకి నాయిస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. తర్వాత మనం కొన్ని డేస్ మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత 3 minutes, అంటే 3 minutes కింద స్విచ్ అవుతున్నాం అంటే మనకి లోయర్ టైం ఫ్రేమ్లో మనకి ఎక్కువ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ మనకి ఇందులో మనకి దొరుకుతాయి. బట్ మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ దొరికినా మనం వాటిని ఐడెంటిఫై చేయగలగాలి, మన ఎంట్రీ ఎగ్జిట్లు అనేది ప్లాన్ చేసుకోవాలి కదా. కాబట్టి ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రాక్టీస్ చేస్తున్నాం, తర్వాత మనకి లోయర్ టైం ఫ్రేమ్ స్విచ్ అయినప్పుడు మనకి ఎలా ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఎలా వస్తున్నాయని తెలుస్తుంది. అలాగే మనకి ఈ ఫాస్టర్ పేస్కి అడాప్ట్ చేసుకోవడానికి కూడా ఈజీ అవుతుంది అన్నమాట. తర్వాత మళ్ళీ నెక్స్ట్ కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మనం 1 minute రాగానే ఏంటంటే 1 minute మనం ప్రాక్టీస్ చేయగానే ఏంటంటే మనం హై స్పీడ్ అంటే చాలా నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి మనకి. సో అందులో ఫాల్స్ సిగ్నల్స్ కూడా జనరేట్ అవుతాయి. సో మనం ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత అందులో రైట్ ట్రేడ్ ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు అని డెసిషన్ మనం పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ పారామీటర్ వచ్చి చార్ట్ టైప్ ఫ్రెండ్స్. మనం ఈ స్ట్రాటజీలో యూజ్ చేసే చార్ట్ టైప్ వచ్చి క్యాండిల్స్టిక్ చార్ట్. అంటే మనం ఈ స్ట్రాటజీలో క్యాండిల్స్టిక్ చార్ట్ యూజ్ చేస్తున్నాం. మనకి చాలా చార్ట్ టైప్స్ ఉన్నప్పటికీ కూడా మనకి మనం క్యాండిల్స్టిక్ చార్ట్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మోస్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ ట్రేడర్స్ అవ్వచ్చు, చాలామంది ట్రేడర్స్ క్యాండిల్స్టిక్ చార్ట్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అంటే క్యాండిల్స్టిక్ చార్ట్లో ఒక స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ అనేది అది 1 minute అయినా, 3 minute అయినా, 5 minute అయినా, అది 1 hour అయినా, 2 hours అయినా సరే, ఆ టైం ఫ్రేమ్లో ఆ స్టాక్ అవ్వచ్చు, లేదంటే ఇండెసెస్ అవ్వచ్చు, ఏదైనా సరే ఆ ఆ స్పెసిఫిక్ టైం ఫ్రేమ్లో ఆ ఓపెన్ ప్రైస్ ఎంత, హై ప్రైస్ ఎంత, లో ప్రైస్ ఎంత, అలాగే క్లోజ్ ప్రైజెస్ని మనం ఎంత అనేది చాలా క్లియర్గా ఈ చార్ట్ లో మనం క్యాండిల్స్టిక్ చార్ట్లో చాలా చూడగలుగుతాం, చాలా స్పష్టంగా. నెక్స్ట్ ఏంటంటే క్యాండిల్స్టిక్ యొక్క కలర్. ఓకే, క్యాండిల్స్టిక్ కలర్ అంటే రెడ్, గ్రీన్ మనకి మోస్ట్ ఆఫ్ టైమ్స్ మనం యూజ్ చేస్తుంటాం. అంటే గ్రీన్ కలర్ అంటే మనకి ప్రైస్ అనేది పెరుగుతుందని, అలాగే రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు మనకి ప్రైస్ అనేది ఫాలో అవుతుందని చెప్పి మనం ఈజీగా రికగ్నైజ్ చేయగలం. అలాగే ఈ క్యాండిల్స్టిక్ యొక్క కలర్ని బట్టి అలాగే షేప్ని బట్టి కూడా ప్రైస్ యాక్షన్ని మనం ఇంటరప్ట్ చేయడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఈ క్యాండిల్స్టిక్ చార్ట్ యూజ్ చేయడం ఏంటంటే మనం ఫాస్ట్గా డెసిషన్ తీసుకోవడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మన ప్యాటర్న్స్ ఐడెంటిఫికేషన్ కూడా మనం చాలా ఈజీగా చేయగలుగుతాం ఈ చార్ట్. అంటే మనకి ప్యాటర్న్స్ అంటే మనకి చాలా ప్యాటర్న్స్ ఉంటాయి, డోజీ అని, హ్యామర్ అని, ఇన్వర్టెడ్ హ్యామర్ అని, నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. వాటిని ఈజీగా మనం రికగ్నైజ్ చేయగలుగుతాం. అలానే చార్ట్ ప్యాటర్న్స్ కూడా మనం ఈజీగా ట్రెండ్ లైన్స్ డ్రా చేయడం కానీ మనకి ఈ చార్ట్లో మనం ఈజీగా చేయగలుగుతాం. అంటే మనం స్కాల్పింగ్ చేసేటప్పుడు క్యాండిల్స్టిక్ చార్ట్ అనేది చాలా క్లియర్గా విజువల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మనం ట్రేడింగ్ చేసేటప్పుడు క్విక్గా డెసిషన్ తీసుకోగలుగుతాం. నెక్స్ట్ పారామీటర్ వచ్చి టెక్నికల్ ఇండికేటర్స్ ఫ్రెండ్స్. మన ఈ స్ట్రాటజీలో మనం 3 ఇండికేటర్స్ యూజ్ చేస్తున్నాం. ఒకటి ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ ఈఎంఐ, రెండోది వచ్చి రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఆర్ఎస్ఐ, మూడోది వచ్చి వాల్యూమ్ ఇండికేటర్. ఈఎంఐ వచ్చి మనకి ట్రెండ్ ఇండికేటర్ ఫ్రెండ్స్, ఆర్ఎస్ఐ వచ్చి మూమెంటమ్ ఇండికేటర్. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈఎంఐ అంటే ఏంటనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈఎంఐ అంటే ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్. సో ఈ ఈఎంఐని మనం ఈ స్ట్రాటజీలో ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఫ్రెండ్స్, మనకి ఇది ఒక ట్రెండ్ ఇండికేటర్ ఫ్రెండ్స్.
మనం ఈ ఈఎంఐ ద్వారా మనం ఏంటంటే మన షార్ట్ టర్మ్ ట్రెండ్ని ఐడెంటిఫై చేయడానికి మనకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనం ఈ 2 ఈఎంఐస్ చేస్తున్నాం. ఒకటి 5 ఈఎంఐ, రెండోది వచ్చి 13 ఈఎంఐ. 5 ఈఎంఐ అనేది ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. 13 ఈఎంఐ అనేది స్లో ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్. అయితే మనకి ఎప్పుడైతే ఇది క్రాస్ ఓవర్ జరుగుతుందో మనకి అప్పుడు బై సిగ్నల్ కానీ సెల్ సిగ్నల్ కానీ జనరేట్ అవుతాయి. అయితే మనకి ఈ ఈఎంఐ అనేది ఏంటంటే రీసెంట్ ప్రైజెస్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తుంది, అలాగే ఓల్డర్ ప్రైజెస్కి తక్కువ వెయిటేజ్ ఇస్తుంది. అందుకే మనకి లేటెస్ట్ ప్రైజ్ మూమెంట్ బేస్ చేసుకుని దానికి తగ్గట్టుగా ఫాస్ట్గా ఇది రెస్పాండ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మనకి ఇది సింపుల్గా చెప్పాలంటే మనం దీన్ని ట్రెండ్ ఐడెంటిఫై చేయడం కోసం, షార్ట్ టర్మ్ ట్రెండ్ ఐడెంటిఫై చేయడం కోసం ఈ ఈఎంఐస్ని మనం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చి మనకి ఈ ఈఎంఐలో మనం కన్సిడర్ చేయవలసింది ఏంటంటే మనకి ఎప్పుడైతే క్రాస్ ఓవర్ జరుగుతుందో, క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత మనకి ఈ విధంగా అంటే మనకి స్లోవర్ ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్కి అలాగే ఫాస్టర్ ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్కి గ్యాప్ తక్కువ ఉండి మనకి ఈ విధంగా ప్రైస్ అనేది ఫ్లాట్గా మూవ్ అవుతున్నప్పుడు మనం ట్రేడ్ అనేది అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది. ఎందుకంటే మనం ఈ విధంగా ఉన్నప్పుడు మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తే మనకి 80% మనకి స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి ఎక్కువగా పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఈ కండిషన్లో మనం ఏంటంటే మనం ట్రేడ్ అనేది అవాయిడ్ చేస్తాం. మనం ఏ కండిషన్లో ఉన్నప్పుడు మనం ట్రేడ్ చేయాలంటే ఇక్కడ మనకి బుల్లిష్ ట్రేడ్ ఒక ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకి బ్లూ అనేది మనకి షార్టర్ ఎక్స్పోజర్ మూవింగ్ యావరేజ్ 5 అండ్ రెడ్ అనేది లాంగర్ ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ 13 ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ లైన్. షార్టర్ ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ అనేది పైకి అంటే మనకి రెడ్ లైన్ పైకి రావడం వల్ల ఏంటంటే మనకి బుల్లిష్ సిగ్నల్ జనరేట్ అయింది. అలాగే మనకి ఇలా చూసారనుకోండి ఈ రెండు కూడా ఒక స్లోప్ కండిషన్లో ఉండి మనకి ఏంటంటే మనకి కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తూ మనకి ఒక సమ్ స్లోప్లో మూవ్ అవుతున్నాయి. కాబట్టి మనకి ఈ టైప్ ఆఫ్ కండిషన్లో ఉన్నప్పుడు మనం ట్రేడ్ అనేది తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి మోస్ట్ ఆఫ్ టైమ్స్ 80 నుంచి 90% మనకి టార్గెట్ హిట్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో మనకి కాబట్టి మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఈ కండిషన్లో కూడా మనకి దృష్టిలో పెట్టుకుని మనం ట్రేడ్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనకి ఈఎంఐ వల్ల మన ఈఎంఐస్ని మనం యూజ్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే ఇవి ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాయి. అలాగే మనం ట్రెండ్ డిటెక్షన్, షార్ట్ టర్మ్ ట్రెండ్ని ఐడెంటిఫై చేయడం కోసం హెల్ప్ఫుల్ అవుతాయి. అలాగే మనకి క్లియర్గా సిగ్నల్స్ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. అలాగే ఈ ఈఎంఐస్ ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ డైనమిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా కూడా మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ఇండికేటర్ వచ్చి ఆర్ఎస్ఏ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఇది ఒక మూమెంట్ ఆసిలేటర్ ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకు ముందే చెప్పాను, ఇది ఒక మూమెంటం ఇండికేటర్ అని. ఈ ఇండికేటర్ మనం బేస్ చేసుకుని మనం ఈఎంఐ అంటే మనకి ఈఎంఐ క్రాస్ ఓవర్ జరిగినప్పుడు మన సిగ్నల్ బై కానీ సెల్ కానీ జనరేట్ అయినప్పుడు మనం దాన్ని దీంతో కంపేర్ చేసుకుంటాం అన్నమాట. ఎప్పుడు కూడా ఒకే ఇండికేటర్ మీద బేస్ చేసుకుని మనం ట్రేడ్ అయితే చేయకూడదు ఫ్రెండ్స్. మనకి ఎక్కువ ఒక్కోసారి ఫాల్స్ సిగ్నల్స్ వచ్చి రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అటువంటి ఫాల్స్ సిగ్నల్స్ మనం అవాయిడ్ చేయడం కోసం ఏంటంటే మనం వేరే ఇండికేటర్స్ కూడా యాడ్ చేసుకుని రెండు ఒకే టైప్ ఆఫ్ సిగ్నల్ జనరేట్ చేసినప్పుడు మనం ట్రేడ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ ఆర్ఎస్ ఏంటంటే ఆసిలేటర్ మూమెంటం ఆసిలేటర్ కాబట్టి మనకి ఇందులో చూస్తే ఫ్రెండ్స్ మనకి స్కేల్ అనేది 0 నుంచి 100కి ఉంటుంది అన్నమాట. సో మనకి అబౌవ్ 70 అంటే మనకి ఓవర్ బాట్ కండిషన్ అని, అలాగే బిలో 30 అంటే మనకి ఓవర్సోల్డ్ కండిషన్ అనేది మనకి కామన్గా చెప్పుకుంటుంటాం. బట్ ఇక్కడ మన స్కాల్పింగ్లో ఏం చేస్తామంటే ఒక మిడిల్ లైన్ ఏదైతే 50 లైన్ ఏదైతే ఉందో ఆర్ఎస్ఏ లైన్ అనేది సిగ్నల్ లైన్ అనేది 50 లైన్ ఓకే 50 ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఈ 50 లైన్ అబవ్ వస్తే మనకి బుల్లిష్ మూమెంటం అని, అలా కాకుండా ఈ 50 లైన్ బిలో ఈ సిగ్నల్ లైన్ మూవ్ అయితే మనకి బీరిష్ మూమెంటం అని. మనకి దీని ద్వారా ఈ ఇండికేటర్ ద్వారా మనం ట్రేడింగ్ డెసిషన్స్ అయితే తీసుకుంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి మనం ఈ సెట్టింగ్స్ అనేవి ఎలా చేయాలనేది చాలా సింపుల్గా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ట్రేడింగ్ వ్యూలో కానీ లేదంటే మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ ప్లాట్ఫామ్లో మనకి ఆర్ఎస్ఎస్ సెట్టింగ్స్ అని క్లిక్ చేస్తే మనకి ఈ విధమైన విండో ఉంటుంది ఫ్రెండ్స్. మోస్ట్ ఆఫ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఇదే టైప్ ఆఫ్ విండో ఉంటుంది, కొద్దిగా చేంజెస్ ఉంటాయి బట్ అన్నీ కూడా ఎలాగ ఉంటాయి ఫ్రెండ్స్. మనకి లెంత్ వచ్చి డిఫాల్ట్గా 14 ఉంటుంది, దాన్ని 9 కింద మనం చేంజ్ చేసుకుంటాం. ఓకే దాన్ని 9 కింద చేంజ్ చేసుకుంటాం. నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి ఇది ఇన్పుట్ కదా, ఈ ఇన్పుట్లో మనం 14 9కి చేంజ్ చేస్తాం, లెంత్ చేంజ్ చేస్తున్నాం. డిఫాల్ట్గా 14 వస్తుంది, దానికి 9 కింద చేంజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి స్టైల్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మనం ఏం చేస్తున్నాం అంటే మనకి అప్పర్ లిమిట్ ఉంటుంది, అలాగే లోవర్ లిమిట్ ఉంటుంది. అప్పర్ లిమిట్ వచ్చి 70 ఉంటుంది, లోవర్ లిమిట్ వచ్చి 30 ఉంటుంది, మిడిల్ లిమిట్ వచ్చి 50 ఉంటుంది. మనం ఏం చేస్తాం అంటే ఈ అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ అలాగే
ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మనం అన్చెక్ చేస్తాం, అంటే ఇక్కడ అన్చెక్ చేయలేదు. సో ఈ రెండు రిమూవ్ చేసి మిడిల్ లైన్ ఒకటే పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫైనల్గా ఈ చేంజెస్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు మాడిఫై ఆర్ఎస్ అనేది ఇలా కనిపిస్తుంది. మనం సెట్టింగ్స్ అనేది ఆర్ఎస్ అనేది 14 డిఫాల్ట్ అనేది 9కి చేంజ్ చేస్తాం. నెక్స్ట్ మనకి అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ లైన్స్ అనేది తీసి ఓన్లీ 50 లైన్, మనకు మెయిన్ ఫోకస్ అనేది 50 లైనే కాబట్టి ఈ 50 లైన్కి పైన ఈ సిగ్నల్ లైన్ అనేది మూవ్ అయితే మనం బుల్లిష్ సైడ్ కింద, అలాగే ఈ సిగ్నల్ లైన్ అనేది ఈ 50 లైన్ బిలో వస్తుంది మనకి బీరిష్ కింద మనం చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మనకి ఎప్పుడైతే ఈఎంఐ లైన్ అనేది క్రాస్ అయ్యి మనకి సిగ్నల్ ఒక బై సిగ్నల్ జనరేట్ చేస్తుందో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఆర్ఎస్ఐ సిగ్నల్ లైన్ అనేది 50కి అబవ్ ఉందా బిలో ఉందా చూస్తాం. అబవ్ ఉంటే మనం ఏంటంటే ఆ సిగ్నల్ లైన్ అంటే అది ఇది ఒకే ఇండికేటర్స్, అంటే అబవ్ 50 ఉంటే మనం లాంగ్ సైడ్ ప్రిఫర్ చేయొచ్చు, బిలో 50 ఉంటే మనం షార్ట్ టైం ప్రిఫర్ చేయొచ్చు. బిలో 50 ఉండాలంటే అక్కడ కూడా మనకి క్రాస్ ఓవర్ అనేది 13 ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ లైన్ అనేది 5 ఎక్స్పెన్షన్ మూవింగ్ లైన్ పైన రావాలి. అప్పుడు అక్కడ సిగ్నల్ బీరిష్ ఇచ్చి ఇక్కడ కూడా మనకి బిలో 50 ఉంటే అప్పుడు మనం అంటే కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి దీని అడ్వాంటేజెస్ ఏంటి, మన ఆర్ఎస్ఏ అనేది ఒక మూమెంట్ ఇన్ ఆసిలేటర్. సో ఇది మూమెంటం కన్ఫర్మ్ చేసుకోవడానికి, అలాగే డైవర్జెన్స్ డిటెక్ట్ చేసుకోవడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అలాగే క్విక్ డెసిషన్ మేకింగ్, అంటే మనం బై సైడ్కి వెళ్ళాలా వద్దా అన్న దీన్ని మనం పెట్టుకున్న రూల్స్ ప్రకారం మనం ఈజీగా మనం తీసుకోవచ్చు. అలాగే ఫాల్స్ సిగ్నల్స్ కూడా ఫిల్టర్ చేయొచ్చు. మనకి ఈఎంఐ వచ్చి మనకి బుల్లిష్ సిగ్నల్ అనేది జనరేట్ చేస్తుంది, కానీ మనకి ఆర్ఎస్ఐ అనేది ఇంకా బిలో 50 ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనం ట్రేడ్ అనేది తీసుకోం. ఒకవేళ తీసుకుంటే సమ్ టైమ్ మోస్ట్ ఆఫ్ టైమ్స్ మనకి ఆపోజిట్గా వస్తాయి అన్నమాట. మనకి టార్గెట్ రీచ్ అవ్వదు, మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఎస్ఎల్ హిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం అటువంటి ట్రేడ్స్ ఫాల్స్ సిగ్నల్స్ మనం అవాయిడ్ చేయడానికి ఉంటుంది. అలాగే ఇది కూడా సపోర్టింగ్ రేంజ్ బౌండ్ స్ట్రాటజీస్ కూడా ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి వాల్యూమ్ ఇండికేటర్ ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది వాల్యూమ్ ఇండికేటర్. ఇక్కడ బార్స్ లా కనిపిస్తుంది కదా, గ్రీన్ కలర్ రెడ్ కలర్, ఇది వాల్యూమ్ ఇండికేటర్ ఫ్రెండ్స్. ఈ వాల్యూమ్ ఇండికేటర్ని ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే మనం ఫస్ట్ సిగ్నల్ అనేది ఎక్కడ జనరేట్ అవుతుంది, మనకి ఈఎంఐ క్రాస్ ఓవర్. ఎప్పుడైతే ఈ లాంగర్ ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ లైన్ షార్టర్ ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ లైన్ అనేది క్రాస్ అయ్యి పైకి వచ్చింది, ఇక్కడ బుల్లెట్ సిగ్నల్ జనరేట్ అయ్యింది. ఇమీడియట్గా మనం ఏం చెక్ చేసుకోవాలి, ఆర్ఎస్ఐ చెక్ చేసుకోవాలి. ఇక్కడ సిగ్నల్ అనేది 50 లైన్ పైన ఉందా లేదా, 50 లైన్ పైన ఉంది. సో ఇక్కడ మనకి బుల్లిష్ సిగ్నల్, ఇక్కడ కూడా మనకి ఆర్ఎస్ఐ కూడా మనకి బుల్లిష్ సైడ్ చూపిస్తుంది. ఇమీడియట్గా మనం వాల్యూమ్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎప్పుడైతే మన క్రాస్ ఓవర్ జరిగిందో అక్కడ ఏదైతే క్యాండిల్ ఆ క్యాండిల్ పైన క్లోజ్ అయ్యిందో ఆ క్లోజ్ అయిన క్యాండిల్ కింద వాల్యూమ్ ఎక్కువ ఉందా లేదా, ఎక్కువ వాల్యూమ్ ఉంటే మనకి ఇంకా థర్డ్ కన్ఫర్మేషన్ అనమాట. అంటే ఎక్కువ ఈ కన్ఫర్మేషన్ అయితే మనకి ఇంకా కాన్ఫిడెన్స్ ఉంటుంది, అంటే మనం తీసుకునే ట్రేడ్లో సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉండడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. సో అందుకు మనం ఏంటంటే ఈ వాల్యూమ్ ఇండికేటర్ని మనం చూస్తాం. అంటే మనకి ఈ వాల్యూమ్ ఇండికేటర్ ద్వారా కూడా మనకి వాల్యూమ్ని బట్టి కూడా మనం ట్రేడింగ్ యాక్టివిటీని చేయాలా వద్దా అనేది కూడా మనం డిసిషన్ తీసుకోవచ్చు అన్నమాట. అంటే మన బయర్స్, అంటే మనకి మార్కెట్ అనేది బయర్స్ సైడ్ ఉందా లేదంటే సెల్లర్ సైడ్ ఉందా అన్నది ఈ వాల్యూమ్ బేస్ చేసి కూడా మనం డెసిషన్స్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ వాల్యూమ్ ఇండికేటర్ని ఈ స్ట్రాటజీలో యూజ్ చేయడం వల్ల మనకి కలిగే అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి ఏదైనా బ్రేక్అవుట్ జరిగినా అది ఫాల్స్ బ్రేక్అవుట్ లేదంటే ట్రూ బ్రేక్అవుట్ అన్నది మనం ఈ వాల్యూమ్ బేస్ చేసుకుని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అలాగే మనకి మార్కెట్ సెంటిమెంట్ అనాలిసిస్ని కూడా మనం ఈ వాల్యూమ్ ఇండికేటర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకు ఫాల్స్ సిగ్నల్స్ని కూడా ఈ వాల్యూమ్ ఇండికేటర్ ద్వారా మనం ఫాల్స్ సిగ్నల్స్ని అవాయిడ్ చేసి మనం రైట్ డెసిషన్ తీసుకోవడానికి కూడా ఈ వాల్యూమ్ ఇండికేటర్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి. దీని ద్వారా మనకి యాక్యురసీ అనేది మనకి స్ట్రాటజీలో పెరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ప్యాటర్న్స్ ఫర్ ట్రేడ్ సిగ్నల్స్. మనం ఈ స్ట్రాటజీలో మన టెక్నికల్ ఇండికేటర్స్తో కూడా పాటు మనం ప్రైజ్ యాక్షన్ కూడా యాడ్ చేసాం ఫ్రెండ్స్. అయితే మనకి ఏదైనా బ్రేక్అవుట్ జరిగినప్పుడు క్రాస్ అవుట్ జరుగుతుంది కదా, మనం ఈ ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ మనం యూజ్ చేస్తున్నాం ఇందులో. అయితే మనకి షార్టర్ ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే ఫాస్టర్ ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసి ప్రైక్ వస్తుందో అప్పుడు క్రాస్ అవుట్ జరిగిన వెంటనే మనకి ఏంటంటే మనకి మార్కెట్ అనేది బీరిష్ నుంచి బుల్లిష్ సైడ్ మూవ్ అవుతుందని చెప్పి మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే మనకి ఇలా క్రాస్ అవుట్ జరిగిన తర్వాత ఏదైనా క్యాండిల్ అనేది
బ్రేక్అవుట్ జరిగి అంటే లేదంటే ఆ క్యాండిల్ అనేది ఈ క్రాస్ ఓవర్ పైన క్లోజ్ అయితే ఎటువంటి క్యాండిల్ క్లోజ్ అయితే మనం ట్రేడింగ్ డెసిషన్ తీసుకోవాలన్నది ఇప్పుడు చూపిస్తాను. అయితే బుల్లిష్ సైడ్ ఎటువంటి క్యాండిల్స్ మనం ప్రిఫర్ చేయాలి, అలాగే బీరిష్ సైడ్ ఎటువంటి క్యాండిల్స్ అని ప్రిఫర్ చేయాలన్నది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మనకి ఫస్ట్ బుల్లిష్ సైడ్ ప్యాటర్న్స్ అనేది చూద్దాం. మనకి బుల్లిష్ సైడ్ చూస్తే ఆ, మనకి ఇక్కడ 5 క్యాండిల్స్ అనేవి ఏ, చూడాలి ఫ్రెండ్స్. మనకి ఎప్పుడైతే క్రాస్ ఓవర్ జరుగుతుందో మనకి ఈ టైప్ ఆఫ్ క్యాండిల్స్ ఏదైనా క్యాండిల్ మనకి క్లోజ్ అయితే ఈ క్యాండిల్ పైన అనేది మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇదే క్యాండిల్ లోలో అన్నది మనం స్టాప్ లాస్ తీసుకుంటాం. ఇక్కడ క్యాండిల్స్ ఒక మనకి ఫస్ట్ వచ్చి మరబోజు బుల్లిష్, ఇది కంప్లీట్గా దీనికి విక్స్ అయితే ఉండదు. సెకండ్ వచ్చి మరబోజు క్లోజ్ అండ్ థర్డ్ వచ్చి మరబోజు ఓపెన్. మరబోజు క్లోజ్కి వచ్చి మనకి బాటమ్ సైడ్ విక్ ఉంటుంది ఫ్రెండ్స్. మరబోజు ఓపెన్కి వచ్చి మనకి టాప్ సైడ్ విక్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చి స్టాండర్డ్ బుల్లిష్ క్యాండిల్ ఫ్రెండ్స్, దీనికి పైన కింద విక్ ఉంటుంది బట్ ఫుల్ బాడీ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చి హ్యామర్ ఉంటుంది. హ్యామర్ బాటమ్ సైడ్ పెద్ద విక్ ఉంటుంది. అలాగే మన బాడీ వచ్చి టాప్లో మనకి ఎటువంటి విక్ ఉండదు. సో ఈ టైప్ ఆఫ్ అంటే మనకి 100% బుల్లిష్ కానీ ఫస్ట్ క్యాండిల్ ప్రిఫర్ చేస్తే 80% అంటే మరొక క్లోజ్ కానీ ఓపెన్ కానీ వచ్చినప్పుడు మనకి 80% బుల్లిష్, అలాగే 60% ఈ టైప్ ఆఫ్ క్యాండిల్స్ వచ్చినప్పుడు 40% వచ్చి హ్యామర్. ఈ టైప్ ఆఫ్ క్యాండిల్స్ ఏదైనా వచ్చినప్పుడు కూడా మనకి ఏంటంటే ఇది ఒక కన్ఫర్మేషన్ ప్రైజ్ యాక్షన్ ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. డెఫినెట్గా మనకి మార్కెట్ అనేది మనకి బుల్లిష్ సైడ్ మూవ్ అవుతుంది అన్నది మనం ఈజీగా ఈ ప్యాటర్న్స్ తో మనం ఇంకా డబుల్ నెక్స్ట్ మనం బై సెటప్ ఏంటనేది చూద్దాం. అంటే లాంగ్ పొజిషన్ కి మనకి సిగ్నల్ ఎలా జనరేట్ అవుతుంది, ఎలా ఐడెంటిఫై చేయాలని మనం చూద్దాం ఫ్రెండ్స్. మనం ఫస్ట్ చేయవలసింది ఏంటంటే 2 ఈఎంఐస్ ని మనం చార్ట్ లో ప్లాట్ చేసుకోవాలి. 2 ఈఎంఐస్ ఏంటంటే 5 పీరియడ్ ఒకటి, అలాగే 13 పీరియడ్ ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ మనం చార్ట్ లో ప్లాట్ చేసుకుంటాం. చార్ట్ టైప్ వచ్చి మనం క్యాండిల్స్టిక్ కి చేంజ్ చేసుకుంటాం. థర్డ్ వచ్చి మనం ఆర్ఎస్ఐ ఇండికేటర్ మనమే ప్లాట్ చేసుకుని దాన్ని ఆర్ఎస్ఐ ఇండికేటర్ యొక్క సెట్టింగ్స్ మనం ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 14 డిఫాల్ట్ లెంత్ వచ్చి 14 ఉంటుంది, దాన్ని 9 కి చేంజ్ చేస్తాం. అలాగే అప్పర్ బ్యాండ్ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అనేది మనం తీసేస్తాం ఫ్రెండ్స్. మనకి జనరల్గా మనకి ఆర్ఎస్ఐ అనేది స్కేల్ అనేది 0 నుంచి 100 వరకు ఉంటుంది. అయితే మనకి ఈ స్కేల్లో మనం 50 లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఉంచుకుని మనం మిగిలిన అన్నిటిని అన్చెక్ చేస్తాం. అప్పర్ లిమిట్ని లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్ వచ్చి 70 ఉంటుంది, లోవర్ లిమిట్ 30 ఉంటుంది. ఈ రెండు వాటిని రిమూవ్ చేసి బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేస్తే మనకి ఆర్ఎస్ఐ సిగ్నల్ లైన్ ప్లస్ సెంటర్ లైన్ ఒకటే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు ఇలా ప్లాట్ చేస్తుంటుంది. మనకి అసలు మనకి బై సిగ్నల్ ఏంటని చూద్దాం. ఇలా ప్లాట్ అయిన తర్వాత మనకి క్రాస్ ఓవర్ అనేది జరగదు. మనకి బై సైడ్ అయితే షార్టర్ టైం ఫ్రేమ్ ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ 5 EMI ఏదైతే ఉందో లాంగర్ ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ 13 ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేయాలంటే మనకి 5 EMI అనేది 13 EMIకి పైన రావాలి. మనకి ఇక్కడ చూసారనుకోండి ఒక క్యాండిల్ అనేది మనకి ఇది క్రాస్ ఓవర్ జరిగింది. అలాగే క్యాండిల్ అనేది మనకి బుల్లిష్ ప్యాటర్న్, అంటే ఈ రెండాటితో పాటు మనం ప్రైజ్ యాక్షన్ కూడా యాడ్ చేసాం కదా. మీకు ప్రీవియస్గా నేను క్యాండిల్స్ 5 క్యాండిల్స్ అనేది చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. బుల్లిష్ సైడ్ మరబోజు ఒకటి, అంటే కంప్లీట్గా క్యాండిల్ ఒకటే కనిపిస్తుంది. మనకి ఎటువంటి విక్స్ కూడా టాప్ సైడ్ కానీ మనకి బాటమ్ సైడ్ కానీ, లేదంటే మరబోజు క్లోజ్ కానీ మరబోజు ఓపెన్ కానీ, లేదంటే స్టాండర్డ్ బుల్లిష్ క్యాండిల్ కానీ, లేదంటే హ్యామర్. ఈ 5 క్యాండిల్స్లో ఈ క్యాండిల్స్ ఏదైనా కానీ మనకి ఫామ్ అయ్యి మనకి పైన క్లోజ్ అయితే మనకి ఆ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకుంటాం. అదే క్యాండిల్ లోలో మనం స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకుని మన టార్గెట్ వచ్చి 1:2కి మనం పెట్టుకుంటాం అన్నమాట. అయితే మనకి ఇలా క్రాస్ అవుట్ జరగానే ఇమీడియట్గా మనకి ఆర్ఎస్ఐ లైన్ అనేది 50 లైన్కి అబవ్ ఉందా లేదో చూస్తే, అబవ్ లైన్ ఉంటే మనకి సెకండ్ రూల్ అనేది సాటిస్ఫై అయింది. థర్డ్ పాయింట్ ఏంటంటే మనకి వాల్యూమ్ ఇండికేటర్ని కూడా మనకి యాడ్ చేసుకుని వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అయిందా లేదా అని చూసుకుంటాం. మనకి క్రాస్ ఓవర్ జరిగి ఈ క్యాండిల్ ఫామ్ అయ్యి మళ్ళీ ఆర్ఎస్ఐ అనేది సిగ్నల్ లైన్ అనేది అబవ్ 50 లైన్ పైన ఉండి మనకి ఈ విధంగా అయితే ఈ 3 సాటిస్ఫై అయితే మనకి బుల్లిష్ సైడ్ ప్రిఫర్ చేయడానికి మనం ఆలోచించాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనకి ఈ విధంగా క్యాండిల్ ఫామ్ అయితే బై ఈ అబోవ్ క్యాండిల్, అంటే ఈ క్యాండిల్ హైలో మనం బై చేస్తాం, లోలో మనం స్టాప్ లాస్ ప్లేస్ చేసుకుని 1:2 రీచ్ అవగానే మన టార్గెట్ రీచ్ అవగానే మనం ఎగ్జిట్ అయిపోతాం. మనం ఏ ట్రేడ్ తీసుకున్నా కూడా అది స్కాల్పింగ్ కానీ వేరే స్ట్రాటజీ ఏదైనా వేరే మెథడ్ ఏదైనా అవ్వచ్చు, ఏ స్ట్రాటజీలో అయినా సరే ఏ ట్రేడింగ్ స్టైల్ అయినా సరే ఫస్ట్ మనం ఏంటంటే టార్గెట్ అయినా హిట్ అవ్వాలి, లేదంటే స్టాప్ లాస్ అయినా హిట్ అవ్వాలి. ఈ రెండే మనం ఫోకస్ చేయాలి. అలా డిసిప్లైన్గా ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో మంచి ట్రేడర్గా ఎదగడానికి అయితే ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్కి వెళ్దాం.
నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బీ రిసైడ్ సిగ్నల్స్ ఎలా ఉన్నాయి దానికి సంబంధించిన ప్యాటర్న్స్ ఏంటనేది చూద్దాం. ఇందులో చూస్తే మనకి బీ రిసైడ్ వచ్చి కూడా మనకి 5 క్యాండిల్స్ అయితే మనకి ఇక్కడ మీకు మెన్షన్ చేయడం అయితే 100% బుల్లిష్ అంటే మనకి ఫామ్ అనేది ఇలా ఈ విధంగా క్యాండిల్ ఫామ్ అవుతుంది. మనకి దీన్ని బీరిష్ మరబుజు అంటాం. అలాగే ఇందులో కూడా బీరిష్ సైడ్ కూడా మరబుజు ఓపెన్, అలాగే మరబుజు క్లోజ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ స్టాండర్డ్ బీరిష్ క్యాండిల్ అనేది ఇలా ఉంటుంది. 60% బీరిష్ అంటే ఇది 100% బీరిష్ అంటే మనం కన్ఫామ్గా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఈ విధంగా మనకి పర్సంటేజ్ అంటే బేస్డ్ ఆన్ హిస్టారికల్ డేటాను బేస్ చేసుకుని ఈ విధంగా మనకి ఫామ్ అయినప్పుడు ఎంత సక్సెస్ రేట్ అంటే వస్తాయి. ఒకవేళ ఈ విధంగా ఫామ్ అయితే బీ రిసైడ్ 60% ఉండొచ్చు, ఈ విధంగా ఫామ్ అయితే 80% ఉండొచ్చు, ఈ విధంగా ఫామ్ అయితే 100% ఉండొచ్చు. ఈ విధంగా ఫామ్ అయ్యి మనకి క్రాస్ జరిగి వేరే వేరే రూల్స్ అనేవి సాటిస్ఫై అయినప్పుడు, అలాగే ఈ విధమైన క్యాండిల్ వచ్చిన 40% బీ రిసైడ్కి మూవ్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పి మనం వీటి ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. అయితే మనం సెల్ సెటప్ ఏంటన్నది చూద్దాం ఫ్రెండ్స్. మనం సెల్ సెటప్ కూడా ఆపోజిట్ ఫ్రెండ్స్, మనకి బై సెటప్ ఆపోజిట్. మనకి 5 ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో 13 ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ లైన్ కింద రావాలి. మనకు బై సైడ్ ఏమైంది, 13 ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ పైన ఈ 5 ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ లైన్ పైకి వస్తే మనకి బై సైడ్ చూస్తాం. అదే 5 ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ అనేది 13 ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ లైన్కి కిందకి రావాలి. అప్పుడు మనకి ఈ క్రాస్ ఓవర్ జరిగితే మనకి బీరిషర్ ఇమీడియట్గా మనం ఆర్ఎస్ఐ చెక్ చేసుకుంటాం. ఆర్ఎస్ఐ అనేది కూడా మనకి బిలో 50 ఉండాలి. ఆ సిగ్నల్ లైన్ అనేది బిలో 50కి వస్తే మనకి బీరిష్ సైడ్ మూవ్ అవుతుంది అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. దీంతో పాటు మనకి ప్యాటర్న్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో మనం 5 మనం మెన్షన్ చేసుకున్నాం, బీరిష్ మరబుజు అని, మరబుజు ఓపెన్ అండ్ క్లోజ్ అని, అలాగే స్టాండర్డ్ బీరిష్ క్యాండిల్ అని, అలాగే ఇన్వర్ట్ హ్యామర్ అని మనం ఏదైతే మాట్లాడుకున్నాం ఎర్లియర్, ఈ 5 క్యాండిల్స్లో ఏదైనా మనకి క్రాస్ ఓవర్ జరిగి క్లోజ్ అయితే ఆ క్యాండిల్ లోలో మనం సెల్ చేస్తాం, ఆ క్యాండిల్ హైలో మనం స్టాప్ లాస్ ప్లేస్. సెల్ చేయడం అంటే మనం ఏంటంటే మనం ఆప్షన్ కాంట్రాక్ట్స్లో మనం పుట్ బై చేస్తాం అన్నమాట. అలాగే మనం బై సైడ్ అయితే మనం కాల్ బై చేస్తాం. దాని గురించి కూడా మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. అయితే మనకి ఈ విధంగా అయినప్పుడు ఏంటంటే మనం ఎంట్రీ అనేది మనం ఆ క్యాండిల్ లోలో మనం ఎంట్రీ తీసుకుంటాం, ఆ క్యాండిల్ హైలో మనం స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకుంటాం. వీటితో పాటు మనం వాల్యూమ్ ఇండికేటర్ని కూడా చెక్ చేసుకుని మనకి ఆ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయిందా లేదని చెక్ చేసుకుని మనం వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అయితే మనం సెల్ సైడ్ అనేది మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటే. లైవ్ మార్కెట్ అంటే మీకు చార్ట్లో కూడా తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత అందులోకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎంత టైం తీసుకుని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ఆప్షన్ మనీనెస్ని 3 మెయిన్ కేటగిరీస్గా క్లాసిఫై చేశారు ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చి ఇన్ ద మనీ అంటే ఐటీఎం, అండ్ సెకండ్ వచ్చి ఏటీఎం ఎట్ ద మనీ, థర్డ్ వచ్చి అవుట్ ఆఫ్ ద మనీ ఓటీఎం. అది చాలా మంది బిగినర్స్కి డౌట్ రావచ్చు, ఐటీఎం అంటే ఏంటి, ఏటీఎం ఏంటి, ఓటీఎం ఏంటి అని. వాటి గురించి కూడా ఫర్దర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి స్ట్రాటజీలో మనకి బై సిగ్నల్ జనరేట్ అయినా లేదంటే సెల్ సిగ్నల్ జనరేట్ అయినా మన ఆప్షన్స్లో కాల్ బై చేయాలన్నా లేదా పుట్ బై చేయాలన్నా ఏదైనా సరే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 క్లియర్గా మనకి తెలియాలి. అంటే ఏ స్ట్రైక్ ప్రైస్ని మనం ఐటీఎం అంటామో, దేన్ని మనం ఏటీఎం అంటామో, దేన్ని ఓటీఎం అంటామో తెలిసినప్పుడే మనకి విన్నింగ్ ప్రాబబిలిటీస్ అన్ని అంటే మనకి యాక్యురసీ అంటే మనకి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. మన ఏటీఎం కొనే దగ్గర ఐటీఎం కొనే దగ్గర ఓటీఎం కొంత మనకి ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేన్ని మనం రైట్ స్ట్రైక్ ప్రైస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని తెలిస్తేనే మనకి ప్రాఫిట్స్ అనేవి మనకి బాగా కనిపిస్తాయి ఫ్రెండ్స్. అయితే మనకి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ స్పాట్ ప్రైస్ వచ్చి మనకి 50,002 దగ్గర ఉందనుకున్నాం ఫ్రెండ్స్. అయితే మనకి ఇక్కడ మీకు కొన్ని అయితే ఇవ్వడం జరిగింది 50,100, 50,200, 50,300, అలాగే కింద అంటే మనం 50,000 బిలో చూస్తే 50,000, అలాగే 49,900, 49,800. ఇందులో మనం వేటిని ఏటీఎం అంటే మనం కాల్ సైడ్ ప్రిఫర్ చేసుకున్న కాల్ సైడ్ చూసాం ఫస్ట్. కాల్ సైడ్ వీటిలో ఏటీఎం ఏది, ఐటీఎం ఏది, ఓటీఎం ఏది, అలాగే పుట్ సైడ్ చూసుకున్నా కూడా మనకి ఇందులో ఏది ఏటీఎం కిందకు వస్తుంది, ఏది ఓటీఎం కిందకు వస్తుంది, అలాగే ఏది ఐటీఎం కిందకు వస్తుంది. ఐటీఎం, ఏటీఎం, ఓటీఎం అనేది కాల్ సైడ్ ఎలా ఉంటాయి, అలాగే పుట్ సైడ్ ఎలా ఉంటాయి అనేది మీకు ఇక్కడ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం కాల్ సైడ్ చూసాం అనుకో ఫ్రెండ్స్, కరెంట్ స్పాట్ ప్రైస్ ఎక్కడ ఉంది,
50,002 దగ్గర ఉంది. మనకి అంటే దీనికి క్లోజెస్ట్గా ఉన్నది ఏంటి, మనకి 50,000 కదా, మనకి 50,000 అనేది మనకి ఏటీఎం అవుతుంది ఫ్రెండ్స్. అలానే మనకి 50,000కి బిలో అంటే 49,900 కానీ 49,800 కానీ ఈ రెండు కూడా ఐటీఎం అంటే ఇందా మనీలోకి వస్తాయి. మనకి 50,000కి అబోవ్ అంటే 50,002 స్పాట్ ప్రైస్కి అబోవ్ ఉన్నాయంటే అబోవ్ ఉన్నాయి 50,100, అలాగే 50,200, అలాగే 50,300. ఈ మూడు కూడా అవుట్ ఆఫ్ ద మనీలోకి వస్తాయి ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ పుట్ సైడ్ చూసాం అనుకో ఫ్రెండ్స్, మనకి పుట్ సైడ్ చూస్తే మనకి ఆపోజిట్ మాట, అంటే మనకి 50,000 అనేది ఏటీఎం అంటే కాల్ సైడ్కైనా పుట్ సైడ్కైనా ఏటీఎం అనేది సేమ్ ఉంటుంది. అంటే క్లోజెస్ట్ ఏమవుతుంది 50,000 ఉంది కదా, అది ఏటీఎం అవుద్ది. ఈ 50,000కి అబవ్ ఉన్నాయి మొత్తం కూడా మనకి ఐటీఎం అవుద్ది. 50,000కి అబవ్ అంటే 50,100, అలాగే 50,200, అలాగే 50,300 కూడా ఐటీఎం అవుద్ది. అంటే మనకి ఇదే వాల్యూస్ ఇదే స్ట్రైక్ ప్రైస్ మనకి సిఏలో మనకి ఓటీఎం అవుతాయి, ఇందులో మనకి పిఏలో మనకి ఐటీఎం అవుతాయి. అలాగే 50,000కి బిలో అంటే 49,900 కానీ 49,800 కానీ మనకి పుట్లో ఓటీఎం అవుతాయి. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటాను. సో ఒకసారి ఈ వీడియో మీరు పాస్ చేసి ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు నోట్ చేసుకుని అంటే కాల్ సైడ్ మనకి ఏది ఓటీఎం వస్తుంది, ఏటీఎం వస్తుంది, ఐటీఎం వస్తుంది నోట్ చేసుకుని, అలాగే మీకు పిఏ సైడ్ కూడా మనకి ఏది ఐటీఎం, ఏటీఎం, ఓటీఎం అనేది నోట్ చేసుకుని మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. బిగినర్స్లో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. స్లోగా నేర్చుకుంటే మీరే ఫాస్ట్గా నేర్చుకుంటారు, అర్థం చేసుకోగలరు అనేది నేను అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటే నెక్స్ట్ అనేది చూద్దాం. నెక్స్ట్ చూస్తే మనకి ఏ స్ట్రైక్ ప్రైస్ని మనం పిక్ చేసుకుంటే మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. మనకి ఈ ఈ ఈ స్ట్రైక్ ప్రైస్ని పిక్ చేసుకోవడం అనేది చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూసారనుకో ఫ్రెండ్స్, మనకి కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ 50,002 దగ్గర ఉంది. ఇప్పుడు మీకు బై సిగ్నల్ కానీ సెల్ సిగ్నల్ కానీ జనరేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ బై సిగ్నల్ జనరేట్ అయింది అనుకోండి, అప్పుడు మీరు కాల్ కొనాలనుకుంటారు. కాల్ కొనాలనుకున్నప్పుడు మీరు ఇక్కడ ఐటీఎం కొనుక్కోవాలా, ఏటీఎం కొనుక్కోవాలా, ఓటీఎం కొనుక్కోవాలా, లేదంటే మీరు ఏటీఎం పిక్ చేసుకున్నప్పుడు ఏటీఎంని ఎందుకు పిక్ చేసుకున్నారు, లేదంటే ఐటీఎం పిక్ చేసుకున్నప్పుడు ఐటీఎంని ఎందుకు పిక్ చేసుకున్నారు మీకు రీజన్ తెలియదు. అలాగే ఓటీఎం పిక్ చేసుకున్నప్పుడు దాన్ని ఎందుకు పిక్ చేసుకున్నారు, ఏదైనా రీజన్ ఉందా? ఒకవేళ మనకి ఇండెక్స్ అనేది 100 పాయింట్స్ మూవ్ అయితే ఓటీఎం ఎంత మూవ్ అవుద్ది, ఏటీఎం ఎంత మూవ్ అవుద్ది, ఐటీఎం ఎంత మూవ్ అవుద్ది అనేది తెలుసుకోవాలి. అయితే మనకి ఇక్కడ చూసుకున్నాం అంటే ఫ్రెండ్స్, మనకి ఇందులో చాలా ఇంపార్టెంట్ అనేది ఈ డెల్టా. ఈ డెల్టా ఏంటంటే మనం కాల్ సైడ్ బై చేస్తున్నప్పుడు ఇప్పుడు 50,002 దగ్గర ఉందనుకోండి స్పాట్ ప్రైస్, మనకి ఇందా మనీ తీసుకోవడం వల్ల ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 50,000 దగ్గర తీసుకుంటే మనకి 50,000 దగ్గర నుంచి ఒక 100 పాయింట్స్ మూవ్ అయింది అనుకోండి, అంటే మీరు ఏదైతే కాల్ ఈ 239.75 ఏదో ఉందో మనకి ఇది మొత్తం మనకి ఇండెక్స్ అనేది 100 పాయింట్స్ మూవ్ అవుతే ఇది 53 పాయింట్స్ మూవ్ అవుతుంది. ఎందుకని మనకి డెల్టా అనేది 0.53 ఉంది. అంటే 0.53 ఇంటూ ఎన్ని పాయింట్స్ మూవ్ ఉందో ఆ పాయింట్స్ వేసుకుంటే మీకు వచ్చిన దానికి దీనికి యాడ్ చేసుకుంటే అంత పెరుగుతుంది మాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకుందాం, ఏటీఎం మీరు కొన్నారనుకోండి, ఏటీఎం మీరు కాల్ని బై చేశారు, ఇది 100 పాయింట్స్ మూవ్ అయినప్పుడు ఇది 240 అనుకో, రౌండ్ ఫిగర్ 240 అనుకున్నాం. 240కి ఎంత అవుతుంది 100 పాయింట్స్ అంటే 53 పాయింట్స్ యాడ్ అవుతుంది. అంటే ఎంత అవుతుంది 53 ప్లస్ ఇది అంటే ఆల్మోస్ట్ 293కి వెళ్తుంది. అదే కొంచెం ఐటీఎం తీసుకున్నారనుకోండి, ఇక్కడ 295 ఉంది, అంటే ఐటీఎం ఎక్కువ ఉంటుంది, బట్ మీకు ఇది 100 పాయింట్స్ మూవ్ అయితే డెల్టా ఎంత ఉంది 61, ఇది 53 పాయింట్స్ పెరిగితే ఇది 61 పాయింట్స్ పెరుగుతుంది. అలాగే ఇక్కడ చూసారంటే 69.69, అంటే ఇది 100 పాయింట్స్ పెరిగితే మీకు ఇది 69 పాయింట్స్, అంటే పాయింట్ డెల్టా ఎంత వాల్యూ ఉందో అంటే 0 to 1 ఉంటుంది అన్నమాట. సో మనకి ఎంత మనీ తీసుకోవడం ఏంటంటే మీకు మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అందుకే ఎక్కువగా ప్రిఫర్ చేసేది అయితే ఎంత మనీనే ప్రిఫర్ చేయమని చెప్తాను స్కాల్పింగ్లో. వర్స్ట్ కేస్ సినారియోలో ఏటీఎం. ఓకేనా. నెక్స్ట్ అలా పుట్ సైడ్ చూసారు ఫ్రెండ్స్, పుట్ సైడ్ మనకి డెల్టా వాల్యూ అనేది నెగిటివ్గా ఉంటుంది. నెగిటివ్గా ఎందుకు ఉంటుంది, ఇప్పుడు మనకి ఈ 50,000 దగ్గర నుంచి 100 పాయింట్స్ పడింది అనుకోండి, మైనసే కదా, -100 ఇంటూ ఇది -30 వేసుకుంటే మనకి ఎంత అవుతుంది 30 పాయింట్స్ అనేది దీనికి యాడ్ అవుతుంది. మనం అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఈ విధంగా చూసుకుంటే మీకు ఈ పుట్ సైడ్ మనం
పడుతుంది అనుకుంటే మనం ఇందామని ప్రిఫర్ చేయాలి ఫ్రెండ్స్. దీని పుట్ సైడ్ మనకి 50,000కి మనకి ఇందామని ఏదంటే 50,100 కానీ 50,200 కానీ 50,300 కానీ ఈ మూడు కూడా మనకి ఇందామని అవుతే మనకి ఇక్కడ 304 ఉంది అనుకోండి, 0.52 ఉంది, నెగిటివ్లో ఉంటుంది కాబట్టి మనకి 100 పాయింట్స్ పడిందంటే మనకి 100 పాయింట్స్ ఇంటూ దీనికంటే 52 పాయింట్స్ మనకి ఇది యాడ్ అవుతుంది. అలాగే దీనికి 58 పాయింట్స్, అలాగే దీనికి 63. సో మీరు స్కాల్పింగ్లో ఈ స్ట్రాటజీలో మీరు ఇందామని మీరు ప్రిఫర్ చేయమని నేను ప్రిఫర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీకు అర్థమైన క్లారిటీ వచ్చిందని, ఇంకా దీని గురించి చెప్పుకోవడం చాలా ఉంటుంది ఫ్రెండ్స్. సో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఆల్రెడీ మనకి చాలా వీడియో అయిపోయింది, లెంత్ అయితే చాలా పెద్దగా ఉంది. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఇంటెన్షన్ తోటి నేను ఇంత లెంతీ వీడియో అయితే చేయడానికి మెయిన్ కారణం. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటే, ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ అయితే ఇప్పుడు మీకు ఈ స్ట్రాటజీని చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ట్రేడింగ్ ఇండికేటర్స్ని ఎలా ప్లాట్ చేసుకోవాలి, టైం ఫ్రేమ్, అలాగే మనకి ఎంట్రీ ఎగ్జిట్లు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ట్రేడ్ చేయాలనేది మీకు క్లియర్గా ఈ చార్ట్లో, లైవ్ చార్ట్లో చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే నేను అప్ స్టాక్ అనేది ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. మీకు ఈ అప్ స్టాక్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్ స్టాక్లో నేను ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి నిఫ్టీ 50 డిఫాల్ట్గా ఉంది. సో మనం నిఫ్టీ 50 డిఫాల్ట్గా లైన్ చార్ట్లో ఉందన్నమాట. ఫస్ట్ మనం ఏమనుకున్నాం, ట్రేడింగ్ పారామీటర్స్లో ఫస్ట్ది టైం ఫ్రేమ్ ఎప్పుడు కూడా ఇండెక్స్ అనేది 5 minutesలో చూడటం నేర్చుకోండి ఫ్రెండ్స్. సో డిఫాల్ట్గా ఇది 5 minutes ఉంది కాబట్టి నేను అలాగే వదిలేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి చార్ట్ టైప్ అంటే ఇది మనకు కనిపించేది కదా, ఈ లైన్స్ కనిపిస్తుంది కాబట్టి ఇది లైన్ చార్ట్లో అనమాట. ఈ లైన్ చార్ట్ని మనం యూజ్ చేసే చార్ట్ టైప్ ఏంటి, క్యాండిల్ స్టిక్. కాబట్టి ఈ లైన్ ఇక్కడ 5 minutes పక్కన లైన్ ఏదో కనిపిస్తుందో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి చార్ట్ టైప్స్ అయితే డిఫరెంట్ చార్ట్ టైప్స్ వస్తాయి. మనం యూజ్ చేసేది ఇందులో క్యాండిల్స్. సో క్యాండిల్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆ లైన్ చార్ట్ అనేది క్యాండిల్ స్టిక్ చార్ట్ కింద కన్వర్ట్ అయిపోతుంది అన్నమాట, చేంజ్ అయిపోతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ మీకు బ్లూ కలర్ లైన్స్ కనిపిస్తుంది. ఈ లైన్స్ ఏంటని అనుకోవద్దు, ఈచ్ ట్రేడింగ్ సెషన్ అది డివైడ్ చేస్తుంది. ఒకవేళ ఇది ఎవరికైనా కనిపించకపోతే దాన్ని ఎలా ఎనబుల్ చేసుకోవాలంటే ఇక్కడ పైన అప్ స్టాక్లో చార్ట్ సెట్టింగ్స్ అని ఉంటుంది కదా, క్లిక్ చేసినప్పుడు మనకి క్యాన్వాస్ అని ఉంటుంది. క్యాన్వాస్లో ఇక్కడ సెషన్ బ్రేక్స్ అని ఉంటుంది అన్నమాట. సెషన్ బ్రేక్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఎనేబుల్ చేసుకుంటే మీకు ఇలాగ మీకు ఏ రోజు ట్రేడింగ్ సెషన్ అలాగా సపరేట్ అయిపోతుంది అన్నమాట. ఈ 19th, 20th, 21 కన్నా. ఓకేనా, మనకి చార్ట్ టైపు అలాగే టైం ఫ్రేమ్ సెట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, సెకండ్ ఇండికేటర్ వచ్చి ఆర్ఎస్ఐ కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇండికేటర్స్ కనిపిస్తుంది కాబట్టి దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఆర్ఎస్ఐ అని టైప్ చేశారంటే మీకు ఇక్కడ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డిఫాల్ట్గా 14 యాడ్ అవుతుంది కాబట్టి దాన్ని ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, ఆ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి మన ఇన్పుట్లోకి వెళ్తే ఈ 14ని మనం 9 కింద చేంజ్ చేస్తాం. అలాగే స్టైల్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఇవన్నీ కనిపిస్తాయి కాబట్టి మనకి అప్పర్ లిమిట్ అవసరం లేదు కాబట్టి దాన్ని అన్చెక్ చేస్తాం. లోవర్ లిమిట్ కూడా మనకు అవసరం లేదు కాబట్టి దాన్ని అన్చెక్ చేస్తాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా మనం అన్చెక్ చేస్తాం. మిడిల్ లైన్ ఒకటే మార్చుతాం. ఇక్కడ డాటర్ లైన్లో ఉంది కాబట్టి దాన్ని లైన్లోకి చేంజ్ చేసి, ఒకవేళ కలర్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే నేను బ్లాక్ కలర్ కింద పెట్టుకుని దాన్ని థిక్నెస్ అనేది కొంచెం పెంచుతున్నాను. పెంచుకుని దీన్ని ఓకే చేస్తాను. సో ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది. ఇది మనకి ఈజీగా అంటే చూడడానికి, అర్థం చేసుకోవడానికి ఓకే అనుకుంటే మీరు అదే కలర్స్ పెట్టుకోవచ్చు. లేదంటే మీకు కావాల్సిన కలర్ కోడ్ అయితే లైన్కి కానీ ఆ సిగ్నల్, అది ఆర్ఎస్ఐ సిగ్నల్ లైన్ కానీ మీరు ఏ కలర్ కావాలో ఆ కలర్ కింద మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఫస్ట్ ఒక ఇండికేటర్ యాడ్ చేస్తాం. సెకండ్ ఇండికేటర్ ఈఎంఐ యూజ్ చేస్తున్నాం. ఆ ఈఎంఐలో మనం 2 యూజ్ చేస్తున్నాం, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 5 పీరియడ్ ఒకటి, అలాగే 13 పీరియడ్ ఒకటి. దాన్ని ఎలా యాడ్ చేసుకోవాలంటే మళ్ళీ ఇండికేటర్స్లోకి వెళ్ళి మనం 2 ఇండికేటర్స్ సపరేట్గా యాడ్ చేసుకునే బదులు డైరెక్ట్గా మనకు ఇంకొక ఆప్షన్ ఉంది, ఇక్కడ ఈఎంఐ క్రాస్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా 2 ఈఎంఐస్ అని ఆటోమేటిక్గా చార్ట్లో ప్లాట్ అయిపోతాయి. ఇక్కడ మనకు డిఫాల్ట్గా 9 and 26 అనేది ప్లాట్ అవుతుంది. దీన్ని మనం ఏం చేస్తామంటే ఇన్పుట్లోకి వెళ్ళి ఇక్కడ దీన్ని చేంజ్ చేయాలంటే కూడా ఇక్కడ సెట్టింగ్స్ కనిపిస్తుంది కదా, ఓకే, ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే ఇన్పుట్ కనిపిస్తుంది. షార్ట్ అనేది 9 ఉంటుంది, దాన్ని 5 కింద చేంజ్ చేస్తాం. లాంగ్ అనేది 26 ఉంటుంది, దాన్ని 13 కింద చేంజ్ చేస్తాం అన్నమాట. స్టైల్లోకి వెళ్ళి ఒకవేళ కలర్ ఏదైనా చేంజ్ చేసుకోవాలి, షార్ట్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఆరెంజ్ కలర్లో ఉంది, దాన్ని నేను ఏం చేస్తానంటే గ్రీన్ కలర్లోకి చేంజ్ చేసి దాని లైన్ థిక్నెస్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. అలాగే లాంగ్ ఇది వచ్చి గ్రీన్లో ఉంది, దాన్ని నేను రెడ్ కలర్ అప్లై చేసి అలాగే థిక్నెస్ కూడా ఇంక్రీజ్ చేసి నేను ఓకే అని క్లిక్ చేస్తాం. ఇక్కడ చూస్తే మనకి మనం సెలెక్ట్ చేసిన కలర్ ప్రకారంగా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కలర్స్ అయితే చేంజ్ అయినాయి. అలాగే మనం చేంజ్ చేసిన సెట్టింగ్స్ ప్రకారం మనకి ఈ ఈఎంఐస్ అనేది ఈ చార్ట్లో ప్లాట్ అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇంకొక ఇండికేటర్ ఏమి మిస్ అయ్యాం ఫ్రెండ్స్, వాల్యూమ్ ఇండికేటర్ మన ఇండెక్స్లో అప్లై చేసినా కూడా మనకి చూపించదు. బట్ మీకు
ఇక్కడ ఇండికేటర్స్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. ఇండికేటర్స్లోకి వెళ్తే మనం వాల్యూమ్ ఇండికేటర్స్ టైప్ చేస్తే మనకు వస్తుంది. ఆల్రెడీ నేను బుక్ మార్క్ చేశాను కాబట్టి మాకు ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తుంది కాబట్టి ఇది క్లిక్ చేశాను. లేదంటే మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు. వాల్యూమ్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ వచ్చేదాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ ప్లాట్ అవుతుంది. ఇది ఇందులో మనకి చూపించదు ఇండెక్స్లో. ఫ్యూచర్స్లో అయితే మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అని టైప్ చేసి ఇక్కడ ఫ్యూచర్స్ అని కనిపిస్తుంది. 26 లేటెస్ట్ కాబట్టి ఇది క్లిక్ చేశారు అనుకోండి, మనకి బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారు ఇంకో వాల్యూమ్ ఇండికేటర్ ఇక్కడ మనకు చూపిస్తుంది కదా క్లియర్గా ఎక్కడ ఎంత వాల్యూమ్ ఉంది అన్నది చూపిస్తుంది. సో ఒకవేళ ఎవరైనా ట్రేడ్ చేసేవాళ్ళు వాల్యూమ్ ఇండికేటర్ ఇండెక్స్లో రావట్లేదు కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకి అక్కడ వాల్యూమ్ అనేది చూపించదు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఈ స్ట్రాటజీ మనం ఏదైతే స్ట్రాటజీ మాట్లాడుకున్నామో ఆ స్ట్రాటజీని ఎలా అప్లై చేసి ఎలా ట్రేడ్ చేయాలని చూస్తాం. దానికోసం ఏంటంటే ఫస్ట్ నేను బ్యాంక్ నిఫ్టీకి ఈ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ నుంచి బ్యాంక్ నిఫ్టీకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో కూడా చూడొచ్చు, పర్లేదు, అలా అయితే ఉంచేస్తున్నాం ప్రస్తుతానికి. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని 5 minutesలో పెట్టుకున్నాం. 5 minutes సెషన్ అంటే ఇది మనకి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది, సెలెక్ట్ లేఅవుట్ అనే ఒక ఆప్షన్ ఉంది. దాన్ని క్లిక్ చేస్తే మనకు డిఫరెంట్ ఇక్కడ టెంప్లెట్స్ అని ఉంటాయి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 2 సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. 2 సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారు అనుకో ఫ్రెండ్స్, ఇది ఇవాళ ట్రేడింగ్ సెషన్ కదా. ఎప్పుడైనా సరే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 15 minutes కానీ మినిమం 15 minutes వెయిట్ చేయండి, లేదంటే 30 minutes వెయిట్ చేసి ఆ 15 minutes 30 minutes ఏం చెప్తుంది అన్నది కొద్దిగా అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ అట్లీస్ట్ ఫామ్ అయ్యి 15 minutes తర్వాత మనకు తెలుస్తుంది అట్లీస్ట్ మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది, సైడ్ వేస్లో ఉందా, లేదంటే అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తుందా, లేదా డౌన్వర్డ్ డైరెక్షన్లో వెళ్తుందని కొద్దిగా మనం ఐడెంటిఫై చేయడానికి ఈజీ అవుతుంది. సో మనం ట్రెండ్ ఐడెంటిఫికేషన్ కోసమే మనం ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మనం ఇందులో యూజ్ చేస్తున్నాం. అయితే ఆల్రెడీ మనం ప్లాట్ చేసాం కాబట్టి మనకి లెఫ్ట్లో చూస్తే మనకి ఇక్కడ ట్రేడింగ్ సెషన్ అనేది 21st అనేది ఇక్కడ. సో మనకి షార్టర్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 5 periods ఏదైతే ఉందో అది 13 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ లైన్కి రెడ్ లైన్ కింద వెళ్ళిపోయింది కాబట్టి మనకి మార్కెట్ అనేది బీరిష్ సైడ్కి స్టార్ట్ అవుతుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే క్రాస్ అవుట్ జరిగిందో ఈ విధంగా. సో ఇక్కడ చూస్తే మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీ దొరికింది. బట్ మనం ఫస్ట్ 15 minutes మనం ట్రేడ్ చేయం కాబట్టి మనం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. సో మళ్ళీ నెక్స్ట్ మనకి ఇక్కడ ఆపర్చునిటీ దొరికింది. ఇక్కడ చూస్తే మనకి 9:35 దగ్గర మనకి ఈ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. మనం అనుకున్న ప్రకారం మనం ఏమనుకున్న క్రాస్ అవుట్ జరిగిన తర్వాత మనం అనుకున్న క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఏదైనా మనం ఒక 5 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనేది చెప్పుకోవడం జరిగింది. ఆ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్లో ఎక్కడైనా ఏదైనా ఫామ్ అయిందా లేదన్నా చూసుకుంటారు. ఒకవేళ ఫామ్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారంటే ఫ్రెండ్స్ ఫామ్ అయిన తర్వాత ఆ క్యాండిల్ లోలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ చూసుకుందాం. ఈ క్యాండిల్ 9:35 కదా, 9:35కి ఇక్కడ ఉంది. అప్పుడు మార్కెట్ 51,700 దగ్గర ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ఒక 100 points ప్లస్లో తీసుకోవాలి. ఇక్కడ 500 800 తీసుకుందాం. 51,800 పుట్ తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ సైడ్లో పుట్ అనేది ఓపెన్ చేశాను. ఇక్కడ మన టైం ఫ్రేమ్ అనేది మనం ఇనిషియల్గా ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు 5 minutesలో ట్రేడ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో ఇక్కడ నేను 1 minute పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. 1 minuteలోకి చేంజ్ చేసిన తర్వాత ఎందుకంటే స్కాల్పింగ్ మోస్ట్ ఆఫ్ పీపుల్ అందరూ చేసేది 1 minuteలోనే. స్ట్రాటజీ కూడా 1 minute, బట్ మీకు ప్రాక్టీస్ అవడం కోసం ఇనిషియల్గా 5 minutes and 3 minutes బాగా ప్రాక్టీస్ చేస్తున్నది 1 minuteకి రామని చెప్పాను ఫ్రెండ్స్. అయితే మనకి ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎప్పుడు సిగ్నల్ ఇచ్చింది ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు ఇంకో 9:35 చూస్తే మనకి ఇక్కడ ఒక క్యాండిల్ అనేది ఫామ్ అయింది. మనం చెప్పుకున్న క్యాండిల్స్లో ఈ 2 candles ఉన్నాయి ఫ్రెండ్స్. 2 candles ఉన్నాయి కాబట్టి మనకేంటి క్రాస్ ఓవర్, మనకి ఇండెక్స్లో క్రాస్ ఓవర్ జరగాలి. ఇక్కడ క్రాస్ ఓవర్ జరగకపోయినా పర్లేదు కానీ బట్ ఆ క్యాండిల్ ప్యాటర్న్స్ని బేస్ చేసుకుని మనకి ఈ RSI అనేది అబోవ్ 50 ఉండాలి. ఎందుకంటే మనం బై చేస్తున్నాం కాబట్టి ఇది అబోవ్ 50 ఉండాలి. మనకి అబోవ్ 50 అనేది లేదు కాబట్టి అబోవ్ 50 వచ్చేదాకా వెయిట్ చేస్తాం. మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చిన ఆపర్చునిటీ ఎక్కడంటే 9:40కి మనకు ఆపర్చునిటీ వచ్చింది. సో ఒక ఫుల్ క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది కాబట్టి దీని హైలో మనం ఎంట్రీ తీసుకుంటాం. అంటే నియర్లీ 440 ఎగ్జాక్ట్గా మనం అక్కడ దొరకవచ్చు. 440 దానికి లోలో అంటే ఎగ్జాక్ట్గా లో కాకుండా కొంచెం కిందకి మనం స్టాప్ లాస్ ప్లేస్ చేసుకుంటాం.
ఓకే, స్టాప్ లాస్ ప్లేస్ చేసుకుని మనం 1:1 అనేది ఫస్ట్ టార్గెట్ పెట్టుకోండి. నేను 1:2 అన్నాను, బట్ బిగినర్స్ కాబట్టి 1:1 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ వచ్చి 1:2. బట్ 1:2 అనేది మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ టైమ్స్ 80-90% అనేది టార్గెట్ అనేది రీచ్ అవుతుంది. అందులో డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మనం చూస్తే మనకి వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అయింది, అలాగే ఈ ఆర్ఎస్ఐ కూడా అబోవ్ సిగ్నల్ లైన్ అనేది అబోవ్ 50 ఉంది. రెండు సెకండ్ కన్ఫర్మేషన్ అంటే ఇక్కడ కూడా చూస్తే ఫ్రెండ్స్ మన క్రాస్ ఓవర్ అనేది జరగడం జరిగింది. అసలు ఇందులో క్రాస్ ఓవర్ అనేది ఆప్షనల్ గా మనం చూసుకోవచ్చు, ఎందుకు మెయిన్ మనం చూడవలసింది ఏంటంటే ఇండెక్స్ లోనే చూడాలి. సో ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది కాబట్టి మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఆప్షన్స్ లో మనం బై చేయాలి. అంటే ఆల్రెడీ ఆప్షన్స్ ఓపెన్ చేసాను 51,800 పిఈ. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే మన టార్గెట్ ఎంత ఫ్రెండ్స్, మనం 1:2 అనేది బిగినర్స్ అయితే 1:1. కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీది స్టాప్ లాస్ ఇది పెట్టుకుంటే మనం ఎంతవరకు ఇచ్చింది, ఆల్మోస్ట్ 1:4.5 అంటే 1:4 దాకా అయితే రావడం జరిగింది. బట్ అంతవరకు మనం చివరి దాకా ఉండం కాబట్టి మనం ఈజీగా 1:1 1:2 రాగానే మనం ఈజీగా ఎగ్జిట్ అయిపోతాం ఫ్రెండ్స్. లేదా ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటాం. ఇంకా మార్కెట్ పైకి వెళ్తుందంటే స్టాప్ లాస్ పెట్టుకోవడం వల్ల ఒకవేళ మార్కెట్ అనేది ఒక పాయింట్లో రివర్స్ అయినా కూడా మనం ఈజీగా ఎగ్జిట్ అవ్వచ్చు. సో మనం ఈ కండిషన్స్ ఫాలో అవుతూ చేస్తే ఇక్కడ ట్రేడ్ అనేది మనకి సక్సెస్ అనేది. నెక్స్ట్ ట్రేడ్ ఎక్కడ ఆపర్చునిటీ వచ్చిందని చూద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకి 13 ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ లైన్ దగ్గర రిజెక్ట్ అయింది కాబట్టి మన క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత మనకి ఒకవేళ క్యాండిల్ రిజెక్ట్ అయినా కూడా మనకి అక్కడ ప్యాటర్న్ బేస్ చేసుకుని మనం ట్రేడ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ క్యాండిల్ చూస్తే మనకి ఇన్వర్టెడ్ హ్యామర్ లాగా అయితే ఫామ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇమీడియట్గా మనం చెక్ చేసినా కూడా ఇండెక్స్లో ఇది 50 EMA లైన్ కిందే ఉంది ఆర్ఎస్ఏ. సో మనకి ఇక్కడ ట్రేడింగ్ ఆపర్చునిటీ అయితే తీసుకోవడానికి అయితే ప్రయత్నించవచ్చు. ఇక్కడ చూస్తే 10 o'clock ఫ్రెండ్స్, ఇక్కడ 10 o'clock కాబట్టి మనం 10 o'clock ఎక్కడ ఉందో చూస్తాం. సో 10 o'clock ఇక్కడికి వచ్చింది, బట్ మనకి ఇంకా ఇక్కడ ఇందులో అయితే ఆపర్చునిటీ రాలేదు కాబట్టి మనం వెయిట్ చేయాలి. 10 o'clock అయితే ఇక్కడ మనకి ఇక్కడ బిలో ఆర్ఎస్ఏ వచ్చి బిలో 50 ఉంది కాబట్టి మనం ట్రేడ్ అనేది తీసుకోము, వెయిట్ చేస్తాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వచ్చి 10 ఓకే 10:05 ఓకే మనం వెయిట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ దాకా ఇక్కడ కూడా మనకి ఆల్రెడీ పైకి వచ్చినట్టు వచ్చింది, బట్ మళ్ళీ ఇక్కడ ఫాలో అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనకి క్యాండిల్ అనేది మనం అనుకున్న క్యాండిల్ ప్యాటర్న్ అయితే ఫామ్ అవడం జరిగింది. సో దీని హైలో తీసుకుంటే మనకి ఇక్కడ 50 ఎక్స్పోజర్ మూవింగ్ యావరేజ్ పైకి ఆర్ఎస్ఐ సిగ్నల్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ ఒక కండిషన్ సాటిస్ఫై అయింది, అలాగే మనకి ఇక్కడ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అయింది, అలాగే మూడో రూల్ వచ్చి మనకి ప్యాటర్న్ కూడా మనకి ఫామ్ అవడం జరిగింది. కాబట్టి మనకి ఈ క్యాండిల్ హైలో మనం ఎంట్రీ తీసుకుని ఆ క్యాండిల్ లోలో స్టాప్ లాస్ ఎగ్జాక్ట్గా క్యాండిల్ లో కాకుండా కొంచెం కింద పెట్టుకుంటే మన ఫస్ట్ టార్గెట్ 1:1, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 1:2. ఇక్కడ కూడా మన టార్గెట్ అనేది రీచ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక ట్రేడింగ్ ఆపర్చునిటీ ఏదైనా ఉందా లేదా చూద్దాం. సో మనకి ఇక్కడ ఒకటి, ఇక్కడ రెండు, మళ్ళీ ఇక్కడ మూడో, ఇక్కడ మళ్ళీ సిగ్నల్ లైన్ని బ్రేక్ చేయకుండా మళ్ళీ మనకి రిజెక్ట్ అవడం అయితే జరిగింది. ఇక్కడ 10:30కి మళ్ళీ మనకు ఇంకొక ఆపర్చునిటీ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. 10:30కి మనకి ఇక్కడ ఏదైనా ఆపర్చునిటీ ఉందంటే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి జరిగింది, మన క్యాండిల్ స్టిక్ ఇక్కడ మనకి 50 అయితే రాలేదు. నెక్స్ట్ ఇక్కడ మనకి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ క్యాండిల్ హైలో మనం ఎంట్రీ తీసుకుని ఈ క్యాండిల్లో మనం పెట్టుకుంటే మనకి ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అందుకని ఇక్కడ ఏం చెప్పారంటే ఇక్కడ మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు ఓకే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే అబోవ్ ఆర్ఎస్ఏ 50 ఓకే ఆర్ఎస్ఏ సిగ్నల్ లైన్ అనేది 50 లైన్కి అబోవ్ ఉండాలి. సో ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనకి 50 లైన్కి అబోవ్ ఉంది ఫస్ట్ కండిషన్, బట్ ఇక్కడ వాల్యూమ్ కూడా ఉంది. బట్ ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మనకి టార్గెట్ అయితే రీచ్ అవ్వలేదు. ఏ స్ట్రాటజీ కూడా 100% వర్క్ అవుట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఎస్ఎల్ అనేది హిట్ అయింది. నెక్స్ట్ ఆపర్చునిటీ మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ ఆపర్చునిటీ చూస్తే ఇక్కడ 12:35కి మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది ఫ్రెండ్స్. 12:35 చూస్తే మనకి ఇక్కడ మనకి రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయ్యి క్లోజ్ అయింది బిలో 13 ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ అని పైకి రావడం జరిగింది, అలాగే 5 ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ అనేది కిందకి రావడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఇండెక్స్లో ఆర్ఎస్ఐ కూడా సిగ్నల్ లైన్ కూడా
50 లైన్ బిలో వెళ్ళడం జరిగింది కాబట్టి మార్కెట్ అనేది బేర్ సైడ్ మూవ్ అవుతుందని అర్థం చేసుకోవచ్చు. ఇమీడియట్గా మనకి ఆ క్యాండిల్ ఎక్కడైతే 1255కి మనం పుట్. సో ఇది ఎక్కడ ఉందంటే, సో 51,500 దగ్గర ఉంది కాబట్టి దానికి 100 పాయింట్స్ 51,600 తీసుకోవచ్చు మనం పుట్. 600 తీసుకుంటే మనకి ఎక్కడ మనకు ఆపర్చునిటీ వచ్చిందంటే 1255కి మనకి ఆపర్చునిటీ రియల్గా వచ్చిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ 1255కి మనం ఇక్కడ చెక్ చేస్తే ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది. అలాగే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 5 పీరియడ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ లైన్ అనేది లాంగర్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 13 లైన్కి పైకి మూవ్ అవడం జరిగింది. సో దీన్ని ఇక్కడ ఇందులో ఆప్షన్గా చూసి మెయిన్ మనం ఫోకస్ చేయవలసిన ఇండెక్స్లను చూసుకోవాలి. అయితే ఇక్కడ మనకి సెకండ్ కండిషన్ వచ్చి ఆర్ఎస్ఐ సిగ్నల్ లైన్ అనేది 50 లైన్కి అబోవ్ రావడం అయితే జరిగింది. సెకండ్ కండిషన్ మీట్ అయింది. అలాగే మనకు థర్డ్ కండిషన్ వచ్చి మనకు వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అయింది. అండ్ ఫోర్త్ కండిషన్ వచ్చి మనం ఏం చేయాలంటే ప్యాటర్న్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ప్యాటర్న్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. మనం ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మనకి సిగ్నల్ జనరేట్ చేసింది అయితే మనకి 1255 చూస్తే మనకి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇంకా ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వలేదు. ఇక్కడ మనకి ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది, మరబూజీ ఫామ్ అయింది. కాబట్టి మనకి ఆ క్యాండిల్ హైలో మనం ఎంట్రీ తీసుకుని ఆ క్యాండిల్ లోలో స్టాప్ లాస్ పెట్టుకుని ఉన్న కూడా మనకి ఎంతవరకు ఇచ్చింది, దగ్గర దగ్గర 1:12 దాకా ఎవడైతే జరిగింది ఫ్రెండ్స్. మోస్ట్లీ అంత చివరి దాకా ఎవరు వెయిట్ చేయరు. 1:1 1:2 రాగానే ఎగ్జిట్ అయిపోతుంది. ఎందుకంటే స్కాల్పింగ్లో లాట్స్ ఎక్కువ తీసుకుంటాం, టార్గెట్ స్టాప్ లాస్ అనేవి తక్కువ పెట్టుకుంటాం. 4 పాయింట్స్ అని, 5 పాయింట్స్ అని, 10 పాయింట్స్ అని. అవి ఈ స్ట్రాటజీలో ఈజీగా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో దానికోసం అంత కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఆపర్చునిటీ ఎక్కడ దొరికిందని చూద్దాం. మళ్ళీ మనకి ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది. ఇక్కడ 145కి మనకి బుల్లిష్ సిగ్నల్ అయితే ఫామ్ అయింది. గ్రీన్ కలర్ లైన్ ఏదైతే షార్టర్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉందో అది లాంగర్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ లైన్ పైకి రావడం. అలాగే మనకి దీన్ని చూస్తే మనకి ఏంటంటే షార్ట్ ట్రెండ్ ఏదైతే ఉందో అది బీరిష్ నుంచి బుల్లిష్కి చేంజ్ అవుతుందని అర్థం చేసుకోవాలి. అలాగే వాల్యూమ్ కూడా మనకి ఇక్కడ ఇంక్రీజ్ అయింది. సో మనకి ఎక్కడ జనరేట్ అయింది 145కి. ఇది అప్పుడు ప్రైస్ ఎంత ఉంది ఫ్రెండ్స్, 51,444. అంటే మనకి దీనికి 100 పాయింట్స్ 51,300 తీసుకోవచ్చు ఫ్రెండ్స్. 51,300 కాల్ మనం ఓపెన్ చేస్తే సారీ బ్యాంక్ నిఫ్టీ ఇందులో 51,300 కాల్. మనకు సిగ్నల్ ఎక్కడ జనరేట్ అయింది ఫ్రెండ్స్, 145కి మనకి జనరేట్ అయితే సిగ్నల్ అయితే జనరేట్ అయింది ఫ్రెండ్స్. 145కి మనం 51,300 తీసుకుంటే సో ఇక్కడ మనకి జనరేట్ అయింది. ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది. అలాగే మనం అనుకున్న ప్యాటర్న్ అయితే పిన్ బార్ ఫామ్ అవడం జరిగింది. అలాగే ఇది అబోవ్ ఆర్ఎస్ఐ సిగ్నల్ లైన్ అనేది 50 లైన్స్కి అబోవ్ రావడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఈ క్యాండిల్ హైలో మనం ఎంట్రీ తీసుకుంటాం ఫ్రెండ్స్. ఎంట్రీ తీసుకుంటాం. మన టార్గెట్ ఇది చాలా వరకు వెళ్ళింది, ఆల్మోస్ట్ 4 దాకా వెళ్ళింది. మన టార్గెట్ వచ్చి 1:2 అయితే ఈజీగా మీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా కాకుండా కొంచెం కిందకి పెట్టుకోండి. ఎలా చూసుకున్నా కూడా మనకి మంచి ప్రాఫిట్స్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. హిస్టారికల్ డేటాలో మనం ఎన్నెన్నో చూడొచ్చు, అన్నీ వచ్చినట్టే ఉంటాయి, అంతా డబ్బులు కనిపిస్తున్నట్టు ఉంటాయి. కానీ మన రియల్ మార్కెట్ సినారియో వేరు. సో ప్రతి ఒక్కరు బాగా ప్రాక్టీస్ అయితే చేయాలి. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ అయితే చేసి ఈ స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అవుతుంది అన్నది ఫీడ్బ్యాక్ అయితే ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. అయితే నేను దీని తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఆ లాట్స్ ఏంటన్నది కూడా మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ చూస్తే మనకి వెరీ ఇంపార్టెంట్ రిస్క్ మేనేజ్మెంట్. మనం ట్రేడ్ తీసుకున్నామా, లాస్ వచ్చిందా, ప్రాఫిట్ వచ్చిందా అన్నీ పక్కన పెట్టే ముందు మనం మెంటల్గా ఫిక్స్ అవ్వాలి. మనకి ట్రేడింగ్ క్యాపిటల్ ఎంత రిస్క్ చేయాలి. మన అకౌంట్ బ్యాలెన్స్ వచ్చి 1 lakh ఉంటే నేను అందులో 1% రిస్క్ చేయాలనుకుంటున్నానా, 2% రిస్క్ చేయాలనుకుంటున్నానా, లేదంటే 5%.
అంటే నేను తీసుకునే ట్రేడ్‌లో మనకి ఎంత రిస్క్ చేయాలనుకోండి 2% అనుకున్నాను అనుకోండి. మీరు 1,00,000 క్యాపిటల్ ఉందనుకోండి. 2% అంటే రూ. 2,000. అంటే మీరు తీసుకున్న ట్రేడ్‌లో మాక్సిమం మీరు నేను 5%, 10% అని మెన్షన్ చేయొచ్చు కానీ మీరు అంత రిస్క్ తీసుకోమని కాదు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఎంతకి ఇవ్వడం అనేది మీకు జస్ట్ క్యాలిక్యులేషన్ కోసం అర్థం చేసుకోవడం కోసం నేను మేబీ 5%, 10% అని మెన్షన్ చేస్తాను. అయితే మీకు ఈ రిస్క్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? అసల మనం ఏం ఫాలో అవ్వాలని కూడా మీకు ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాపర్ పొజిషన్ సైజింగ్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం రిస్క్ అనేది 5% తీసుకుంటున్నామా, 10% తీసుకుంటున్నామా, మీకు టోటల్ క్యాపిటల్‌లో 1% తీసుకుంటున్నాం అనేది ఫస్ట్ అనేది మనం ఫిక్స్ అవ్వాలి. మన రిస్క్ మేనేజ్మెంట్ అనేది పక్కా మనం ట్రేడింగ్‌లో ఫాలో అయితేనే మనం ట్రేడింగ్‌లో ఉండగలుగుతాం ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్‌లో. లేదంటే మనకి తక్కువ టైంలోనే మన క్యాపిటల్ మొత్తం అంతా పోవడానికి అయితే ఎక్కువ పాసిబిలిటీస్ ఉంది. ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అయ్యి మనం ట్రేడ్ చేయగలిగితే మనం స్టేబుల్‌గా మనం స్టాక్ మార్కెట్‌లో ఉండగలుగుతాం ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ పాయింట్ వచ్చి మనం మాక్సిమం అంటే డైలీ లాస్ అనేది ఫిక్స్ అవ్వాలి మనం. మాక్సిమం లాస్ 5% మించి నేను రిస్క్ చేయదలుచుకోలేదు. నేను 5% లాస్ బుక్ చేశానంటే ఆ రోజు నేను ట్రేడింగ్ అనేది క్లోజ్ చేశాను. నెక్స్ట్ డేకి నేను ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ డే కూడా 5% వస్తే క్లోజ్ చేసేయాలి. అలా మనం ఒక పర్సంటేజ్ అనేది ఫిక్స్ అవ్వాలి డైలీ లిమిట్ అని. అలాగే ప్రతి ట్రేడ్లోని మనం రిస్క్ ఉంటుంది కాబట్టి రిస్క్ పర్ ట్రేడ్కి ఎంత మనం 1% రిస్క్ చేస్తున్నాం, 2% రిస్క్ చేస్తున్నాం చూసుకోవాలి. అలాగే మాక్సిమం డైలీ లాస్ కూడా మనం ఫిక్స్ చేసుకోవాలి. థర్డ్ పాయింట్ వచ్చి మనం స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతే దాన్ని యాక్సెప్ట్ చేసి ఎగ్జిట్ అయిపోవాలి తప్ప ఇంకా వేరే ఆలోచన ఏం పెట్టుకోకూడదు. నెక్స్ట్ ఒక క్యాలిక్యులేషన్ అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మన క్యాపిటల్ అనేది మనకు 1,00,000 ఉంటే రిస్క్ పర్ ట్రేడ్ అంటే నేను ట్రేడ్కి 5% చేద్దాం అనుకుంటున్నాను. అయితే 1,00,000కి 5% ఎంత అవుద్ది? మనకు 5,000 రూపీస్ అవుద్ది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం లాట్ సైజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంట్రీ అనేది 100 రూపీస్ దగ్గర తీసుకున్నాను. అలాగే స్టాప్ లాస్ అనేది 90 దగ్గర. అంటే రిస్క్ పర్ షేర్కి నేను ఎంత 10 అంటే నేను ప్రతి షేర్కి 10 పాయింట్స్ని నేను రిస్క్ చేయదలుచుకున్నాను. అంటే ఇప్పుడు పొజిషన్ సైజ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అది 5%కి పొజిషన్ సైజ్ అంటే ఎన్ని లాట్ సైజులు అంటే మనకి ఫిక్స్డ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ 15 అని, నిఫ్టీ 25 అని, ఫిన్ నిఫ్టీ 40 అని చెప్పి ఉంటాయి. ఫిక్స్డ్ ఉంటాయి, చేంజ్ చేయడం వల్ల మనకి స్టాక్స్ అయితే మనం ఒక షేర్ నుంచి ఎన్నన్నా కొనుక్కోవచ్చు. కాబట్టి లాట్ సైజ్ ఫిక్స్డ్గా ఉంటాయి కాబట్టి మన రిస్క్ తగ్గట్టుగా ఎన్ని లాట్స్ తీసుకోవాలనేది కూడా మనకు తెలియాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ 5%కి మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనకి రిస్క్ పర్ ట్రేడ్కి ఎంత 5,000 రూపీస్ అనుకున్నాం కదా, 5,000 డివైడెడ్ బై రిస్క్ పర్ షేర్ అంటే ఈచ్ షేర్కి అంటే మనం ఎన్ని పాయింట్స్ మనం రిస్క్ చేస్తున్నాం ఈచ్ షేర్కి 10 పాయింట్స్. లాట్ సైజ్ అంటే 25 కాబట్టి 10 into 25 ఈక్వల్ టు 20 లాట్స్ వచ్చింది. అంటే మనం 20 లాట్స్ నుంచి ఎక్కువ తీసుకోకూడదు. అంటే 5,000 రిస్క్ ప్రకారం 10% అయితే మళ్ళీ అది చేంజ్ అవుతుంది 40కి, 2% అయితే ఆ లాట్ సైజ్ చేంజ్ అవుతుంది. అంటే మనం తీసుకునే రిస్క్ని బట్టి ఆ లాట్ సైజెస్ అనేవి క్యాలిక్యులేట్ అవుతుంటాయి. మన ఫస్ట్ టార్గెట్ అంటే 1:1 అంటే మనం 100 రూపీస్ ఎంట్రీ తీసుకుంటే దానికి 1:1 అంటే మన 10 పాయింట్స్ రిస్క్ కదా, 10 పాయింట్స్ కాబట్టి 100 ప్లస్ 10 అంటే మనకు 110 రూపీస్ అవుద్ది. అంటే ప్రాఫిట్ అనేది మనం ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు 5,000 రూపీస్ అవుతుంది. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా, నిఫ్టీ 25, బ్యాంక్ నిఫ్టీ 15, అలాగే ఫిన్ నిఫ్టీ 40 అని చెప్పి. అలాగే ఇక్కడ ఎనదర్ ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 10%కి ఎలా క్యాలిక్యులేట్ చేయాలని పక్కన ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఈ వీడియో పాజ్ చేసి ఒకసారి క్యాలిక్యులేషన్ చూస్తే జస్ట్ అర్థమవుతుంది. చాలా బేసిక్ ఇది, చెప్పవసరం లేదు. బిగినర్స్ కూడా చూస్తారని చెప్పి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను ఇది అన్ని చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి ట్రేడ్ మేనేజ్మెంట్ ఫ్రెండ్స్. మనం ఏదైనా ట్రేడ్ తీసుకున్నాం అనుకో ఫ్రెండ్స్, మనం ఏదైనా ట్రేడ్ ఎంట్రీ తీసుకున్నాం, లాంగ్ పొజిషన్ అవ్వచ్చు, షార్ట్ పొజిషన్ అవ్వచ్చు, మనం క్లోజ్గా దాన్ని మానిటర్ చేస్తూ ఉండాలి తప్ప ట్రేడ్ తీసుకున్న తర్వాత దాని మీద ఫోకస్ పెట్టకుండా అటు ఇటు చూస్తే మనం లాస్ బుక్ చేసుకోవడానికి అయితే ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి ఒకవేళ ప్రైస్ అనేది మనకి ఫేవర్గా మూవ్ అవుతున్నప్పుడు టార్గెట్ రీచ్ అవ్వగానే మనం పార్షియల్గా మన ప్రాఫిట్ బుక్ చేసుకోవడం, లేదంటే ట్రైలింగ్ స్టాప్ లాస్లని పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం కొంతవరకు ఆ ప్రాఫిట్ని మనం లాక్ చేసుకోగలుగుతాం. అండ్ ఒకవేళ ఆ ప్రైస్ అనేది మనకి ఎగెనెస్ట్గా మూవ్ అవుతుంది అనుకో ఫ్రెండ్స్, ఎగెనెస్ట్గా మూవ్ అయ్యి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోవడం, ఇంకొక థాట్ అనేది ఉంచకూడదు.
నెక్స్ట్ అనేది మనకి స్టాప్ లాస్ లెవెల్స్ని అడ్జస్ట్, ఒకవేళ మనకి ఆ ప్రైస్ అనేది మనకి ఫేవరబుల్గా మూవ్ అవుతున్నప్పుడు ఏంటంటే స్టాప్ లాస్ని అడ్జస్ట్ చేసుకుంటే వెళ్ళాలి. లేదంటే మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ని యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కొంతవరకు మన ప్రాఫిట్, ఒకవేళ సడన్గా ఒక పాయింట్ దగ్గర రివర్స్ అయినా కూడా మన ప్రాఫిట్లో బయటపడడానికి అయితే పాసిబిలిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ఏ స్ట్రాటజీ అయినా బ్యాక్ టెస్టింగ్ అండ్ పేపర్ ట్రేడింగ్ ఫ్రెండ్స్, మనకి ఏ స్ట్రాటజీ అయినా సరే డైరెక్ట్గా లైవ్ మార్కెట్లో రియల్ మనీతో చేయకూడదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఏ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా ఫస్ట్ మనం బ్యాక్ టెస్ట్ చేయాలి. ఓకే, బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత దాన్ని పేపర్ ట్రేడింగ్ చేయాలి. మనకు కొన్ని డెమో అకౌంట్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. దాని మీద మనం ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మనకి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ ట్రేడ్స్ని ఎగ్జిక్యూట్ చేయడం వల్ల మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది తెలుస్తుంది. అలాగే మనకి మనం ఫాస్ట్గా చేయగలుగుతున్నాం లేదా అనేది కూడా మనకి ఈజీగా తెలుస్తుంది. అంటే రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతాం. అలాగే కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల. అలాగే మనం ఏదైనా ట్రేడ్ తీసుకున్నాం అనుకో ఫ్రెండ్స్, అదే పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఇక్కడ ఎగ్జిట్ అయ్యాం, లేదంటే ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. అలాగే మనం నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఏదైతే తీసుకున్నాం అవన్నీ కూడా మనం ట్రేడింగ్ జర్నల్లో రికార్డ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఆఫ్టర్ మార్కెట్ తర్వాత మనం ఆ ట్రేడ్స్ ఎందుకు తీసుకున్నాం అన్నది కూడా మనకి తెలుస్తుంది. అంటే మనం ఆ ట్రేడింగ్ జర్నల్లో ఆ ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాం, ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ మనం నోట్ చేసుకుంటాం. అలాగే ఎందుకు తీసుకున్నాం ఆ ట్రేడ్ అనేది రీజన్ కూడా మనం నోట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎవ్రీడే మనం తీసుకున్న ట్రేడ్స్ గురించి తెలుస్తుంది, రీజన్స్ తెలుస్తుంది. ఒకవేళ ఏదైనా మిస్టేక్ చేసుకున్నా కూడా కరెక్ట్ చేసుకోవడానికి అయితే మనకి వీల్ అవుతుంది ఈ రికార్డ్ ద్వారా. నెక్స్ట్ వచ్చి కంటిన్యూ ఇంప్రూవ్మెంట్. మనం ఏదైనా స్ట్రాటజీ విన్నా నేర్చుకున్నా దాన్నే అలా కంటిన్యూస్గా యూజ్ చేయకుండా ఆ స్ట్రాటజీని ఎలా యూజ్ చేస్తున్నాం అన్నది మనకు తెలుస్తుంది. ఆ స్ట్రాటజీ ఏంటన్నది తెలుస్తుంది. అంటే మనకున్న ఎక్స్పీరియన్స్ మనం చాలా రోజులు చేసిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది. దీన్ని ఎలా మార్చుతుంది, యాక్యురసీ లెవెల్ పెంచుతుందో లేదా అన్నది మీకు అర్థమవుతుంది. అంటే రెగ్యులర్గా మీరు తీసుకునే ట్రేడ్స్ని అనలైజ్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఎక్కడ వీక్గా ఉన్నారు, ఎక్కడ స్ట్రెంత్, అంటే ఆ స్ట్రాటజీలో వీక్నెస్ తెలుస్తుంది, స్ట్రెంత్ తెలుస్తుంది. దీని ద్వారా ఏంటంటే మీరు మీకు తగ్గట్టుగా అడ్జస్ట్మెంట్లు చేసుకోవడం వల్ల ఏంటంటే మీ అబ్జర్వేషన్ బేస్ చేసుకుని, అంటే ఈ కండిషన్లో, ఈ మార్కెట్ కండిషన్లో ఈ స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుంది, దీనికి ఇలా చేంజెస్ చేస్తే ఈ కండిషన్లో అంటే సైడ్ వేస్లో కూడా వర్క్ అవ్వడానికి పాసిబిలిటీస్ అవుతుంది అన్నది మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. మీరు బ్యాక్ టెస్ట్ చేసి మరి కొన్ని అంటే ఎంత బాగా మీరు బ్యాక్ టెస్ట్ చేస్తే ఆ స్ట్రాటజీని అంత బాగా అడాప్ట్ చేసుకుని దాంట్లో ప్లస్ ఆర్ మైనస్లు అనేది మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అలాగే మార్కెట్కి న్యూస్కి మీరు అప్డేటెడ్గా ఉండి ఈవెంట్స్ ఉంటుంటే, అలాగే మార్కెట్ కండిషన్స్, ఎందుకంటే ఈవెంట్స్ని బేస్ చేసుకుని మార్కెట్ కండిషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో వీటికి అప్డేటెడ్గా ఉండడం వల్ల ఏంటంటే మనం తీసుకునే ట్రేడ్స్ని అవాయిడ్ చేయొచ్చు. లేదంటే ఆ మార్కెట్ కండిషన్ బేస్ చేసుకుని కూడా మనం ట్రేడ్స్ తీసుకోవడం వల్ల మనం ఏంటి మంచి ప్రాఫిట్స్ని అయితే బుక్ చేసుకోవడానికి అయితే. ఐ హోప్ మీకు ఈ స్ట్రాటజీ అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. అవసరమైతే మళ్ళీ దానికి సంబంధించిన వీడియో అయితే మీకు పోస్ట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.